చూడండి, కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ లేదా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మనకి ఒక సెంటెన్స్ను ఎలా ఫామ్ చేయాలో తెలుసు, సెంటెన్స్ను ఎలా డివైడ్ చేయాలో తెలుసు, నెక్స్ట్ ఒక సెంటెన్స్ను ఎలా కలపాలో కూడా తెలుసు. అంటే సెంటెన్స్ ఫార్మేషన్, పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ తెలుసు, అండ్ కాన్కార్డ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో సెంటెన్స్ని నిర్మించడము తెలుసు, విభజించడము తెలుసు, మరియు కలపడము కూడా తెలుసు. ఇప్పుడు మనము అదే సెంటెన్స్లో రకాలను చూద్దాం. సెంటెన్స్ అనేది ఎన్ని రకాలుగా ఉందో చూద్దాం. సో చూడండి, బేసిక్గా సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్లు, సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, బేస్డ్ ఆన్ సెంటెన్స్ స్ట్రక్చర్, స్ట్రక్చర్స్. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ల ఆధారంగా ప్రధానంగా 6 టైప్స్గా ఈ సెంటెన్స్లను డివైడ్ చేయడం జరిగింది. అవి ఎవరు చూద్దాం. ఫస్ట్ది అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్. సెకండ్ది ఇంటరాగేటివ్ సెంటెన్స్. సెకండ్ది ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ నెగటివ్ సెంటెన్స్. సిక్స్త్ వన్ ఆప్టేటివ్ సెంటెన్స్. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ల ఆధారంగా ఈ 6 టైప్ సెంటెన్స్లను ప్రధానంగా మనకి విభజించడం జరిగింది. అందులో చూడండి, అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ మరియు చివరగా ఆప్టేటివ్ సెంటెన్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది వాటి యొక్క స్ట్రక్చర్ల ఆధారంగా. ఒకసారి స్ట్రక్చర్స్ చూద్దాం. అసర్టివ్ సెంటెన్స్ చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సో అసర్టివ్ సెంటెన్స్ అనేది సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్. సో ఒకసారి హెల్పింగ్ వర్బ్ అన్న మెయిన్ వర్బ్ ఏదో ఒకటే ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో మనం మెయిన్గా ఇందులో ఇది అబ్జర్వ్ చేయాలి, ఫుల్ స్టాప్. ఇక్కడ చూద్దాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది చూడండి, WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. సో చూడండి, WH వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్లో మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది ఉంటుంది. WH వర్డ్ అంటే ఎనీ WH వర్డ్ కానీ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వెర్బ్ వస్తుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, చివరిగా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది మ్యాక్సిమం మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది.
మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో ఉంటుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. మెయిన్ వెర్బు ఆబ్జెక్ట్. సో మెయిన్ వెర్బు ఆబ్జెక్ట్. సో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అని చెప్పుకుంటాం, కానీ అక్కడ కాంప్లిమెంట్ ఉండొచ్చు, అడ్జంక్ట్ ఉండొచ్చు, ఎనీవన్ ఉండొచ్చు. మెయిన్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో మీకు చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఎక్స్క్లమేటరీ సెంటెన్సు ప్లస్ సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బు ప్లస్ మెయిన్ వెర్బు ప్లస్ ఆబ్జెక్టు, ఇది ఎక్స్క్లమేటరీ మార్కుతో ఎండ్ అవుతుంది. ఇది ఎక్స్క్లమేటరీ మార్కుతో ఎండ్ అవుతుంది. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్సు అంటే ఎక్స్క్లమేటరీ మనం దేనైతే ఎక్స్క్లమేట్ చేస్తామో ఆ పార్టు ప్లస్ సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బు, మెయిన్ వెర్బు, ఆబ్జెక్టు చివరిగా ఎక్స్క్లమేటరీ మార్కుతో ఎండ్ అవుతుంది. నెగిటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్లో ఇట్ కంటైన్స్ నెగిటివ్ వర్డ్. ఇట్ కంటైన్స్ ఏ నెగిటివ్ వర్డ్. ఇట్ కంటైన్స్ ఏ నెగిటివ్ వర్డ్. సో ఒక సెంటెన్స్లో నెగిటివ్ పదం ఉంటే ఆ సెంటెన్స్ మనం నెగిటివ్ సెంటెన్స్గా అనొచ్చు. ఓకేనా. ఆప్టేటివ్ సెంటెన్స్. సో ఆప్టేటివ్, ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది, అంటే ఆశకు సంబంధించింది. చూడము, విషెస్, బ్లెస్సింగ్స్, విషెస్, బ్లెస్సింగ్స్, గ్రీటింగ్స్ మొదలైన వాటికి సంబంధించింది ఈ ఆప్టేటివ్ సెంటెన్స్. సో ఫైనల్గా ఒకసారి చూద్దాము. సెంటెన్స్ అనేది స్ట్రక్చర్ యొక్క ఆధారంగా 6 టైప్స్గా డివైడ్ చేస్తాం. అందులో మొదటిది అసర్టివ్ సెంటెన్స్, నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్, నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్, ఫైనల్గా ఆప్టేటివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టు క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. అదేవిధంగా ఇంపరేటివ్ సెంటెన్స్ మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్టు లేదా కాంప్లిమెంట్ వాళ్ళతో ఎండ్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇందులో ఈఎస్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సు ప్లస్ సేమ్ అసర్టివ్ సెంటెన్స్ లాగే సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్తో ఉంటుంది, ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ అనేది ఆ నెగిటివ్ సెంటెన్స్లో ఏదైనా ఒక నెగిటివ్ వర్డ్ను కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని నెగిటివ్ సెంటెన్స్ అని అంటాము. చివరిగా ఆప్టేటివ్ సెంటెన్స్ అనేది విషెస్, బ్లెస్సింగ్స్, గ్రీటింగ్కు సంబంధించినదిగా ఉంటుంది. ఇప్పుడు 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. చూడండి, అసర్టివ్ సెంటెన్స్ ఫస్ట్ చూద్దాం. అసర్టివ్ సెంటెన్స్ దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి హెల్పింగ్ వెర్బ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సరే చూద్దాం. ఈ అసర్టివ్ సెంటెన్స్కి మరొక పేరు చూద్దాం. అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ ఆర్ అఫిర్మేటివ్. ఆర్ దీనినే స్టేట్మెంట్ అని కూడా అంటారు. సో అసర్టివ్ సెంటెన్స్కి మరొక పేరు చూడండి, డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా ఇదే, అఫర్మేటివ్ సెంటెన్స్ అన్నా అసర్టివ్ సెంటెన్సే, స్టేట్మెంట్ అన్నా కూడా అసర్టివ్ సెంటెన్స్ కింద మనము తీసుకుంటాము. సో ఇంకోసారి చెప్తాను, అసర్టివ్ సెంటెన్స్కి మరొక పేరు డిక్లరేటివ్ సెంటెన్స్, అఫర్మేటివ్ సెంటెన్స్ అండ్ స్టేట్మెంట్ అని కూడా అంటాము. దీని యొక్క స్ట్రక్చరు సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో చూడండి, నెక్స్ట్ పాయింట్ చూద్దాము. అసర్టివ్ సెంటెన్స్ అనేది సబ్జెక్టుతో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది, స్టాప్తో ఎండ్ అవుతుంది. సో సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే దాన్ని మనం అసర్టివ్ సెంటెన్స్ కింద తీసుకుంటాము. అసర్టివ్ సెంటెన్స్లను దేనికి ఉపయోగిస్తామంటే చూడండి, ఇప్పుడు ఈ రకరకాల సెంటెన్స్ను రకరకాల సిచ్యువేషన్లో ఉపయోగిస్తాం.
ఇప్పుడు నేను ఏదైనా ఒక మీరు ప్రశ్న వేసినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి ఈ అసెర్టివ్ సెంటెన్స్ని ఉపయోగిస్తారు. సో చూడండి, అసెర్టివ్ సెంటెన్స్ని దేనికి ఉపయోగిస్తారంటే స్టేట్మెంట్లు ఇవ్వడానికి మరియు ఆన్సర్స్ చెప్పడానికి. సో ఇప్పుడు స్టేట్మెంట్ అంటే ఇక్కడ మీ ఒపీనియన్ కానీ మీ ఏదైనా మీ థాట్స్ కానీ చెప్పడానికి దీనిని అసెర్టివ్ సెంటెన్స్ ఉపయోగిస్తాము. అదేవిధంగా ఎదుటివారు ప్రశ్న వేసినప్పుడు దానికి మీరు సరైన సమాధానం చెప్పడానికి కూడా దీనిని ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. నీ యొక్క ఒపీనియను ద రోజ్ ఈజ్ గుడ్ ఫ్లవర్. ఫర్ ఎగ్జాంపుల్, ద రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనుకుందాం. సో ఇప్పుడు చూడండి, ద రోజ్ అనేది మనకి సబ్జెక్టు, ఈజ్ అనేది మెయిన్ వెర్బు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక సెంటెన్స్లో 2 వెర్బులు ఉంటే మొదటిది హెల్పింగ్ వెర్బ్ గాను రెండోది మెయిన్ వెర్బ్గా కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఒకటే ఉంటే దానినే మనం మెయిన్ వెర్బ్గా కన్సిడర్ చేస్తాం. ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది మనకి ఇది ఆబ్జెక్టు లేదా కాంప్లిమెంట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. యాక్చువల్గా ఇది కాంప్లిమెంటే. ఫ్లవర్, రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఓకే, సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్తో ఎండ్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సో ఇలా ఇది నీ యొక్క ఒపీనియన్ చెప్పావు, నీ థాట్ చెప్పావు. ఇప్పుడు మనం ఈ చెప్పడానికి నువ్వు ఏ సెంటెన్స్ ఉపయోగించావంటే అసెర్టివ్ సెంటెన్స్ని ఉపయోగించావు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్ను అడిగాను, వాట్ ఈజ్ యువర్ నేమ్. నేను నిన్ను ప్రశ్న వేసా, వాట్ ఈజ్ యువర్ నేమ్. నువ్వు నాకు సమాధానం ఎలా చెప్పగలవు? మై నేమ్ ఈజ్ జోగి. సో ఇక్కడ చూడండి, మై నేమ్ అనేది ఇక్కడ సబ్జెక్టు, ఈజ్ అనేది వెర్బు, జోగి అనేది కాంప్లిమెంట్ లేదా ఆబ్జెక్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక సెంటెన్స్లో ఏ పార్ట్లు ఉంటుందనేసి. సో మనకి ఇక్కడ ఈ సమాధానం చెప్పడానికి కూడా నువ్వు ఏం ఉపయోగించావు? ఇక్కడ అసెర్టివ్ సెంటెన్స్ని ఉపయోగించడం జరిగింది. సో చాలా వరకు మీరు వినుంటారు సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అని, కానీ మీకు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్లో చెప్పాను, సబ్జెక్టు వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉండొచ్చు, కాంప్లిమెంట్ ఉండొచ్చు, అడ్జెక్ట్ కూడా ఉండొచ్చు. ఏదున్నా అసెర్టివ్ సెంటెన్స్ కింద తీసుకుంటాము. ఇది మీకు బాగా అలవాటైన స్ట్రక్చర్ కాబట్టి సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్ అనే రూపంలో మీకు పరిచయం చేయడం జరుగుతూ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వి సింగ్ సాంగ్స్. సో ఇక్కడ వి అనేది ఏదవుతుంది? సబ్జెక్టు, సింగ్ అనేది వెర్బు, సాంగ్స్ అనేది ఆబ్జెక్టు, ఇది ఫుల్ స్టాప్. సో ఇలా నీ యొక్క ఒపీనియన్ కానీ, థాట్ను కానీ, ఫీలింగ్ను కానీ చెప్పడానికి నువ్వేం ఉపయోగిస్తావు? అసెర్టివ్ సెంటెన్స్ను ఉపయోగిస్తావు. ఎదుటివాడు ప్రశ్న వేసినప్పుడు అతనికి రిప్లై ఇవ్వడానికి నువ్వు చెప్పే సమాధానాన్ని కూడా నువ్వు అసెర్టివ్ సెంటెన్స్లోనే ఉపయోగించడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు మీకు తెలుసు. WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్కుతో ఎండ్ అవుతుంది. సో మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ స్ట్రక్చర్లో యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందా అంటే ఈ స్ట్రక్చర్లో ఉన్న పదాలు అన్నీ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఒక్కోసారి హెల్పింగ్ వర్బ్ ఉండకపోవచ్చు, ఒకసారి మెయిన్ వర్బ్ ఉండకపోవచ్చు, ఒకసారి ఆబ్జెక్టే ఉండకపోవచ్చు, కాంప్లిమెంట్ ఉండొచ్చు. సో ఏదైనా ఉంటే మాత్రం ఈ స్ట్రక్చర్లో ఉండాలి, లేకపోయినా మిగిలిన వర్డ్స్ ఈ స్ట్రక్చర్లో అమర్స్తే సరిపోతుంది. సో చూద్దాం.
ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నలు వేయడానికి మనం ఉపయోగిస్తాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ప్రశ్నలు ఉపయోగించడం కోసం ప్రశ్నలు చేయడం కోసం దీన్ని ఉపయోగిస్తాం. ఇది మీకు 6th క్లాస్లో 5th యూనిట్లో ఉంది. ఏది? ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో చూద్దాం. ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మనం ప్రధానంగా 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ప్రధానంగా 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఒకటి WH టైప్ క్వశ్చన్స్, 2 yes or no టైప్ క్వశ్చన్స్. WH టైప్ క్వశ్చన్స్, yes or no టైప్ క్వశ్చన్స్. చూడండి, WH టైప్ క్వశ్చన్స్నే మనం ఏమంటామంటే ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని. ఈ ఎస్ఆర్ఐ టైప్ క్వశ్చన్స్ని ఇంకో విధంగా చెప్పాలంటే కన్ఫర్మేషన్. సో WH టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని, ఎస్ఆర్ఐ టైప్ క్వశ్చన్స్ని కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. మనము ఇంకొక రకం కూడా చూద్దాము, అదే ఆల్టర్నేటివ్ టైప్ క్వశ్చన్స్. ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో మీరు ప్రధానంగా ఇవే వింటారు. ఇప్పుడు మన ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ స్టాట్లో మన అడగడం జరిగింది. సో కాబట్టి వాటిని కూడా మనం ఇక్కడ డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది ప్రశ్నలు అడగడానికి ఉపయోగిస్తాము. WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టు ఫైనల్గా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఈ స్ట్రక్చర్లో ఉంటుంది. దీనిని ప్రధానంగా 3 రకాలుగా విభజించవచ్చు. అందులో మొదటిది వచ్చి WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దీనినే ఇన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. SR/No టైప్ ఆఫ్ క్వశ్చన్స్, దీనినే కన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు. ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, సో ఇది అందులోనే ఆన్సర్లు ఉండి 2 ఆప్షన్లు ఇచ్చి మనల్ని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మనము దీన్ని 1 by 1 డిస్కస్ చేద్దాం. చూడు, ఇక్కడ WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్. చూడండి, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ మనకు తెలియని ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం, మళ్ళీ చెప్తున్నా, మనకు తెలియని ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం ఉపయోగించే క్వశ్చన్స్లను WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లేదా ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం వీటిని మనం ఉపయోగిస్తాము. ఈ WH వర్డ్స్ చూద్దాం ఒకసారి. వాట్, ఏమి, వై, ఎందుకు, హూ, ఎవరు, హూమ్, ఎవరిని, హూజ్, ఎవరిది, ఎవరిని లేదా ఎవరికి కూడా అనుకోవచ్చు మనం. హూజ్. నెక్స్ట్ హౌ, ఎలా. మీకు డౌట్ రావచ్చు WH అంటే పక్కనే ఉండాలని. సో ఇక్కడ కూడా WH ఉంది కాబట్టి దీన్ని కూడా మనం WH వర్డ్ కిందే కన్సిడర్ చేస్తాము. వెన్, ఎప్పుడు, వేర్, ఎలా. సో చూడండి, వాట్, నెక్స్ట్ విచ్, ఏది. చూడం, టోటల్ 9 ఉన్నాయి. వాట్, వై, హూ, హూమ్, హూస్, హౌ, వెన్, వేర్, విచ్. వాట్ అంటే ఏమి, వై అంటే ఎందుకు, రీజన్ కోసం, హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరిని లేదా ఎవరికి, హూజ్ అంటే ఎవరిది, హౌ అంటే ఎలా, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, విచ్ అంటే ఏది. సో ఇలాంటి ప్రశ్నలు వేయడానికి ఇవన్నీ చూడండి, ఈ ప్రశ్నలు మనకి సమాధానం
మన దగ్గర లేని సమాధానాన్ని రాబట్టడం కోసం, ఇన్ఫర్మేటివ్ మన దగ్గర లేని సమాధానాన్ని రాబట్టడం కోసం, మన దగ్గర లేని ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడం కోసం వీటిని ఉపయోగిస్తాం. కాబట్టి వీటిని ఇన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటారు. ఇది మీకు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, హయ్యర్ క్లాసులలో కూడా మీకు ఉంది. సో చూద్దాం, చూడండి. వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? సో చూడండి, ఇక్కడ వాట్ అనేది WH వర్డ్. సో ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాము, యువర్ నేమ్ అనేది సబ్జెక్ట్ కింద తీసుకున్నాం. సో ఇది మనకి ఇప్పుడు మెయిన్ వర్బ్ లేదు ఇందులో, సరే ఇదే మెయిన్ వర్బ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. హెల్పింగ్ వర్బ్ లేదు, కానీ మనం ఈ సెక్షన్లోనే ఉపయోగించాలి. నెక్స్ట్ వై ఆర్ యు లేట్? వై ఆర్ యు లేట్? సో ఇక్కడ కూడా WH వర్డ్, వెర్బు, సబ్జెక్టు, కాంప్లిమెంట్, అర్జెంట్ వచ్చింది. నెక్స్ట్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ సింగర్? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ సింగర్? సో హూ అనేది WH వర్డ్, ఈజు, యువర్ ఫేవరెట్ సింగర్ అనేది మనం సబ్జెక్ట్ కింద మనం తీసుకుంటాం. నెక్స్ట్ హూమ్ డూ యు మ్యారీ? సో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు? హూమ్ డూ యు. సో WH వర్డ్, హెల్పింగ్ వెర్బు లేదా మెయిన్ వెర్బు, యు అనేది సబ్జెక్టు, మ్యారీ అనేది మెయిన్ వెర్బు. మ్యారీ అనేది ఇక్కడ హూమ్ డూ యు మ్యారీ, ఎవరు నువ్వు పెళ్లి చేసుకుంటావు. హూస్ ఎవరిది? హూస్ ఈస్ దిస్ పెన్? హూస్ ఈస్ దిస్ పెన్? సో ఈ పెన్ను ఎవరిది అని మనం అడగడానికి, ఎవరిది అని అడగడానికి దీన్ని ఉపయోగిస్తాం. హౌ క్యాన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? హౌ క్యాన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? నువ్వు ఎలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తావు? సో హౌ అనేది WH వర్డు, క్యాన్ అనేది హెల్పింగ్ వెర్బు, యూ అనేది మెయిన్ వెర్బు, యూ అనేది సబ్జెక్టు, సాల్వ్ అనేది మెయిన్ వెర్బు, దిస్ ప్రాబ్లము ఆబ్జెక్టు. సో WH వర్డు, హెల్పింగ్ వెర్బు, సబ్జెక్టు, మెయిన్ వెర్బు, ఆబ్జెక్టు. సో ఉంటే ఈ స్ట్రక్చర్లో వచ్చింది, లేకపోతే ఉన్నవి ఆ స్ట్రక్చర్లో ఉంటాయి. వెన్ విల్ యూ కమ్? నువ్వు ఎప్పుడు వస్తావు? చూడండి, WH వర్డు, హెల్పింగ్ వెర్బు, సబ్జెక్టు, మెయిన్ వెర్బు. నెక్స్ట్ వేర్ డూ యూ స్టే? నువ్వు ఎక్కడ ఉంటావు, ఎక్కడ బస చేస్తావు అని అర్థం. వేర్ డూ యూ స్టే? వేర్ WH వర్డు, డూ హెల్పింగ్ వెర్బు, యూ సబ్జెక్టు, స్టే మెయిన్ వెర్బు. నెక్స్ట్ చివరిది విచ్ ఈజ్ యువర్ పెన్? విచ్ ఈజ్ యువర్ పెన్? ఇక్కడ చూడు, విచ్ ఈజ్ యువర్ పెన్ అన్నప్పుడు విచ్ అనేది WH వర్డు, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బు, యువర్ పెన్ అనేది సబ్జెక్ట్. ఓకేనా? సో ఇలా మీరు చూస్తే, ఇలా చూడండి, ఈ అన్ని క్వశ్చన్లు కూడా మనకి సమాధానం తెలియనివి, కొత్తగా సమాధానం తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రశ్నల కింద మనము తీసుకుంటాము. సో వీటిని మనము WH వర్డ్ లేదా ఇన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటారు. మనకు తెలియని ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం ఉపయోగిస్తాం కాబట్టి దీనిని ఇన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లేదా WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటారు. చూడండి, సెకండ్ది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ లేదా కన్ఫర్మేటివ్ టైప్ క్వశ్చన్స్ అని అంటారు. సో ఇంతకుముందు చూసాం మేము, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు నీ పేరు నాకు తెలియదు, నేను నీ పేరును తెలుసుకోవాలి కాబట్టి ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అడిగాను. ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు సంథింగ్ సురేష్ అనుకోండి లేదా రమేష్ అనుకోండి, అలా నాకు తెలుసు నేను కన్ఫర్మ్ చేసుకోవాలన్నప్పుడు ఆర్ యూ రమేష్ అంటాం. అంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ జస్ట్ నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఇన్ఫర్మేటివ్, నాకు తెలియని ఇన్ఫర్మేషన్ నాకు తీసుకుంటున్నా. ఇక్కడ కన్ఫర్మేటివ్,
నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నా, కాబట్టి దీన్ని కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇది కూడా ఏ స్ట్రక్చర్లో ఉంటుంది, దేంతో స్టార్ట్ అవుతుందంటే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఇందులో WH వర్డ్ ఉండదు. హెల్పింగ్ వెర్బు ప్లస్ సబ్జెక్టు ప్లస్ మెయిన్ వెర్బు ప్లస్ ఆబ్జెక్టు కాంప్లిమెంటు ఏదో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నాను అంటే నాకు నీ పేరు తెలియదు, నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నా వేరే వాళ్ళ దగ్గర నుంచి అనుకుందాం, లేదా నీ దగ్గర నుంచి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేను కన్ఫర్మేషన్ ఎలా చేసుకుంటాను, ఆర్ యు సురేష్, ఆర్ యు సురేష్ అంటే ఇక నేనేం చేసుకుంటాను, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని కన్ఫర్మ్ చేసుకుంటాను. ఎస్ నువ్వే, ఆర్ యు సురేష్, నువ్వు సురేష్ అని అంటే ఎస్ నువ్వు ఏం చేస్తావు, సురేష్ అయితే సురేష్ అని, కాదు రమేష్ అయితే రమేష్ అని నాకు ఆన్సర్ అనేది ఇస్తావు. సో ఈ కన్ఫర్మేటివ్ టైప్ క్వశ్చన్స్ మనము మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. ఎస్పెషల్లీ ఇవి దేంతో స్టార్ట్ అవుతుందంటే బీ ఫాము, డూ ఫాము, హ్యావ్ ఫామ్లతో మనకి స్టార్ట్ అవుతుంది. బీ ఫామ్ అంటే ఇది యాము, ఈజు, ఆరు, వాజు, వెర్లతో స్టార్ట్ అవుతుంది. డూ ఫామ్ అయితే డూ, డస్, డిడ్లతో స్టార్ట్ అవుతుంది. అదే ఈ హ్యావ్ ఫామ్ అయితే హ్యావ్, హ్యాజు, హ్యాడ్లతో స్టార్ట్ అవుతాయి. సో ఈ కన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఈ హెల్పింగ్ వెర్బులతోనే స్టార్ట్ అవుతుంది. ఈ కన్ఫర్మేటివ్ టైప్ క్వశ్చన్స్ ఈ హెల్పింగ్ వెర్బులతోనే స్టార్ట్ అవుతుంది. చూద్దాం. డూ యూ నో తమిళ్, నీకు తమిళ్ వచ్చా, డూ యూ నో తమిళ్, నీకు తమిళ్ తెలుసా అని అడిగాను అనుకోండి. సో ఇప్పుడు డూ అనేది ఏది హెల్పింగ్ వెర్బు, యూ అనేది సబ్జెక్టు, నో అనేది మెయిన్ వెర్బు, తమిళ్ అనేది ఆబ్జెక్ట్. సో ఇలా హెల్పింగ్ వెర్బు, సబ్జెక్టు, మెయిన్ వెర్బు, ఆబ్జెక్టు, చివరిగా క్వశ్చన్ మార్క్తో ఏంటైంది, ఇది నీకు తమిళ్ వచ్చా అంటే నీ దగ్గర కన్ఫర్మేషను, నాకు తెలుసు నీకు తమిళ్ వచ్చా అనుకోండి, నీకు వచ్చా అంటే ఎస్ తెలుసు, తెలియదు అంటే తెలియదు, అంటే ఎస్ లేదా నో, తెలిస్తే ఎస్ లేదా నో. దీనికి మనం రిప్లై ఎలా ఇవ్వాలో కూడా తెలుసుకోవాలి. డూ యూ నో తమిళ్ అన్నప్పుడు దీనికి రిప్లై ఎలా ఇవ్వాలంటే చూడండి, ఆ రిప్లై కూడా ఒకసారి అడిగారు. ఇప్పుడు నీకు తెలుసు అనుకోండి, ఎస్ ఐ డూ, ఎస్ ఐ డూ లేదా ఎస్ ఐ నో అని చెప్పచ్చు, లేదా నో ఐ డోంట్ అంటే ఐ డోంట్ నో అని అర్థం ఇక్కడ. సో తెలిస్తే ఎస్ ఐ డూ, నాకు ఎస్ ఐ నో అని, లేదా ఐ డూ అంటే నాకు తెలుసు అని అర్థము. నో ఐ డోంట్ అంటే లేదు నాకు తెలియదు అని అర్థం. చూడండి ఇక్కడ ఎస్ అంటే పాజిటివ్, పాజిటివ్ సమాధానం వచ్చినప్పుడు ఇక్కడ మనం పాజిటివ్నే ఉపయోగించాలి. నెగిటివ్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా నెగిటివ్నే ఉపయోగించాలి. సమాధానం చూడండి, డూ యూ ఈట్ నాన్ వెజ్ అని అనుకో, ఎస్ ఐ డూ, అవును నేను తింటాను. నో ఐ డోంట్, లేదు నేను తినను. అంటే పాజిటివ్ ప్లస్ పాజిటివ్, అట్ ది సేమ్ టైం కింద నెగిటివ్ ప్లస్ నెగిటివ్. ఎప్పుడు క్వశ్చన్ పాజిటివ్ అయినప్పుడు, ఈ క్వశ్చన్ పాజిటివ్ అయినప్పుడు, ఒకవేళ క్వశ్చనే నెగిటివ్గా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ యూ ఈట్ నాన్ వెజ్, డోంట్ యూ ఈట్ నాన్ వెజ్ అనుకోండి. ఇప్పుడు ప్రశ్నే నెగిటివ్లో ఉంది కాబట్టి నీ సమాధానం ఎలా ఉండాలంటే చెప్తాను చూడండి. ఎస్ ఐ డోంట్, అవును నేను తినను, లేదా నో ఐ డూ, లేదు నేను తింటాను అని అర్థం. సో చూడండి, స్టేట్మెంట్ అంటే క్వశ్చను పాజిటివ్లో ఉంటే రెండు పాజిటివ్, ఆన్సర్ పాజిటివ్ ఉన్నప్పుడు రెండు పాజిటివ్, ఆన్సర్ నెగిటివ్ అయితే రెండు నెగిటివ్గా ఉండాలి. ఒకవేళ క్వశ్చనే నెగిటివ్గా ఉందనుకోండి, ఇప్పుడు నీ సమాధానం ఎస్ పాజిటివ్, ఇది నెగిటివ్, లేదా ఇది నెగిటివ్ ఇక్కడ
పాజిటివ్ అనేది ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. హౌ డు యూ రిప్లై అని అడుగుతాడు. హౌ డు యూ రిప్లై అనే దాన్ని కూడా మనకి దీన్ని అడుగుతారు కాబట్టి సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రశ్న వేయడమే కాదు, వాటికి సమాధానం ఎలా చెప్పాలో కూడా మనం తెలుసుకోవాలి. దాని సూటబుల్ రిప్లై ఎలా ఇవ్వాలో కూడా తెలుసుకోవాలి. క్వశ్చన్ పాజిటివ్గా ఉన్నప్పుడు సమాధానం కూడా పాజిటివ్ అయితే ప్లస్ ప్లస్ అంటే పాజిటివ్. క్వశ్చన్ పాజిటివ్గా ఉండి సమాధానం నెగిటివ్ అయితే మైనస్ మైనస్ అంటే నెగిటివ్ నెగిటివ్. ఓకే, సో ఈ విధంగా మనం రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని ఈ హెల్పింగ్ వెర్బుల్తో స్టార్ట్ అయ్యే వాటిని మనం కన్ఫర్మేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటాము. చూడండి, ఈ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు వేసే ప్రశ్నలోనే, స్పీకర్ అడిగే ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. 2 ఆప్షన్ల రూపంలో ఇస్తారు. ఏదో ఒకటి ఎంచుకోమని చెప్తారు. ఏదో ఒకటి ఎంచుకోమని చెప్తారు. సో అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము. డూ యూ లైక్ వెజ్ ఆర్ నాన్ వెజ్? డూ యూ లైక్ వెజ్ ఆర్ నాన్ వెజ్? ఇంటర్వ్యూ లాగా, సింపుల్ ఇంటర్వ్యూ లాగా మనం అడగచ్చు. సో ఇప్పుడు నీ సమాధానం నీ ఇష్టం. ఇప్పుడు నీకు వెజ్ అంటే ఇష్టం అనుకో వెజ్, లేదా నాన్ వెజ్ ఇష్టం అనుకో నాన్ వెజ్. సింపుల్గా అంతే, నువ్వు చెప్పే సమాధానం ఇంతే. సో ఆల్రెడీ వాడు 2 ఆప్షన్స్ ఇచ్చి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటారు. దీన్నే ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటారు. డూ యూ లైక్ వెజ్ ఆర్ నాన్ వెజ్ అంటే వెజ్ అయితే వెజ్ అని, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ అని చెప్తాము. దీనికే మనం అందుకే ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటాము. ఇంకోటి చూద్దాం. డస్ షీ టేక్ స్వీట్ ఆర్ హాట్? డస్ షీ టేక్ స్వీట్ ఆర్ హాట్? సో ఇక్కడ కూడా అంతే, ఆమె స్వీట్ స్వీకరిస్తుందా హాట్ స్వీకరిస్తుందా అనేసి మనం ప్రశ్న వేసాం. ఆన్సర్కి ఏం పొందొచ్చు? స్వీట్ అయితే స్వీట్ అని, లేదా హాట్ అయితే హాట్ అని మనము తీసుకుంటాము. సో ఇలా 2 ఆప్షన్లు ఇచ్చి ఒకదానిని సమాధానంగా ఎంచుకోమంటే దాన్ని మనం ఏమంటామంటే ఆల్టర్నేటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటాము. సో ఇవి కూడా మనకి ఇంపార్టెంటే. సో చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది మెయిన్ వెర్బు ఆబ్జెక్టులను కలిగి ఉంటుంది. ఇది చూడండి, ఆర్డర్స్ లేదా కమాండ్స్. ఆర్డర్స్, రిక్వెస్ట్ లేదా పర్మిషన్స్, అదేవిధంగా సజెషన్స్ లేదా అడ్వైజెస్ లను చెప్పడానికి ఉపయోగిస్తాం. సో చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్ దేనికి ఉపయోగిస్తామంటే కమాండ్స్ లేదా ఆర్డర్స్ చెప్పడానికి, రిక్వెస్ట్ లేదా పర్మిషన్లు ఇవ్వడానికి కానీ పొందడానికి కానీ, నెక్స్ట్ సజెషన్స్ లేదా అడ్వైస్ ఇవ్వడానికి మనము ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లను ఉపయోగిస్తాము. చూడండి, కమాండ్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీటికి చెప్పాను ఇంతకుముందు, కమ్ హియర్, ఇది ఆర్డర్. సో ఇక్కడ ఏమవుతుంది, కమ్ అనేది మెయిన్ వెర్బు, ఇది మనకు తెలుసు అర్జెంట్. దీన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్పుకుంటాం కానీ చాలా వరకు ఇది అర్జెంట్ అవుతుంది. కమ్ అంటేనే ఇక్కడికి రమ్మనేసి, మళ్ళీ హియర్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? కమ్ హియర్ అంటే కమ్ అంటే ఇక్కడికి రమ్మనేసి, హియర్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇది అర్జెంట్. మీకు చెప్పాను కదా, సెంటెన్స్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, దాన్ని మనం అర్జెంట్ అంటాము. కానీ మీరు నేర్చుకునేది ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాం. కానీ మీకు ఆల్రెడీ చెప్పాను, ఆబ్జెక్ట్ ఉండొచ్చు, కాంప్లిమెంట్ ఉండొచ్చు, అర్జెంట్ కూడా ఉండొచ్చు, బట్ మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ గో దేర్, ఇది కూడా మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. స్టాండ్ అప్, స్టాప్ ఈటింగ్. సో ఇలా ఇవన్నీ ఏం చేస్తుంటే మనకి కమాండ్స్ని సూచిస్తూ ఉన్నది. ఇవన్నీ మనకి కమాండ్స్ను సూచిస్తూ ఉన్నది, లేదా ఆర్డర్స్లను సూచిస్తున్నది. ఆ పని నువ్వు చెయ్యొద్దు, అది నువ్వు చెయ్యి అనేసి. అంటే
మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్ కానీ కాంప్లిమెంట్ కానీ అడ్జంక్ట్తో ఇవి ఎండ్ అవుతున్నాయి, ఫుల్ స్టాపులతో ఎండ్ అవుతున్నాయి. వీటిని మనం కమాండ్స్ అని అంటాం. నెక్స్ట్ రిక్వెస్ట్ చూద్దాం. సో ఈ రిక్వెస్ట్లు చూడండి, ప్లీజ్తో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ షల్లు, విల్లు, క్యాను, మే వంటి వెర్బులతో కూడా స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ కుడ్, వుడ్ లతో కూడా స్టార్ట్ అవుతాయి. సో రిక్వెస్ట్ లేదా పర్మిషన్, సీకింగ్ పర్మిషన్ అంటారు వీటిని. మీరు ఎగ్జామ్లో చూసినట్టు సీకింగ్ పర్మిషన్ అంటారు. సో ఈ రిక్వెస్ట్లు పర్మిషన్లు కూడా ఇలా స్టార్ట్ అవుతాయి. ప్లీజ్తో, షల్లు, విల్లు, క్యాను, మేలతో, కుడ్, వుడ్లతో కూడా స్టార్ట్ అవుతాయి. అవి ఎలా ఉంటాయో మనం చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్లీజ్ హెల్ప్ మీ. సో ప్లీజ్ హెల్ప్ మీ. సో చూడండి, ఈ హెల్ప్ అనేది మెయిన్ వెర్బు, మీ అనేది ఆబ్జెక్ట్. ప్లీజ్ హెల్ప్ మీ. సో ఇది ప్లీజ్తో ఉంటుంది కానీ ఇంపరేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్లో ఉంటుంది. ప్లీజ్ మూవ్ ఏ లిటిల్ బిట్. సో మూవ్ అనేది మెయిన్ వెర్బు, ఇది ఆబ్జెక్ట్ లేదా అడ్జంక్ట్. సో ఇవి ప్లీజ్లతో స్టార్ట్ అయ్యి ఇంపరేటివ్ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి వీటిని మనం రిక్వెస్ట్ చేయడం కోసం ఇవి మనం ఉపయోగిస్తూ ఉన్నాము. నెక్స్ట్ షల్, విల్, క్యాన్, మే. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఇవి ఇంపరేటివ్ సెంటెన్స్లే కానీ ఫుల్ స్టాప్తో కాకుండా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఇవి మీకు ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మే ఐ కమ్ ఇన్ సార్, మనం పర్మిషన్ అడగడానికి ఉపయోగిస్తాం, రిక్వెస్ట్ చేయడం కాదు. మే ఐ కమ్ ఇన్ సార్ అంటాం. సో ఇది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది కానీ నువ్వు పర్మిషన్ తీసుకోవడం కోసం ఉపయోగిస్తున్నావు కాబట్టి దీనిని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటాము. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది అని మీరు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనుకోవద్దండి. ఇది ఇంపరేటివ్ సెంటెన్సు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కెన్ ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం. కెన్ ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఒక క్లాస్లో ఒక డిఫికల్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు టీచర్ ఎవరైనా సాల్వ్ చేయమన్నప్పుడు ఒక అబ్బాయి ధైర్యంగా లేసి కెన్ ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం అని మేడం పర్మిషన్ తీసుకుంటారు. ఓకే. సో యాక్చువల్గా మనం మే కానీ షల్ కానీ ఇలాంటివి ఉపయోగిస్తాం ఎల్డర్స్కి ఉపయోగించేటప్పుడు. సో చూడండి, కెన్ ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, పర్మిషన్ తీసుకుంటున్నాం. ఇన్ పొలైట్ మేనర్లో కాకుండా పర్మిషన్ అనేది తీసుకుంటున్నాము. ఇది కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది కానీ ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ కింద మనము తీసుకుంటాము. సో ఇంపరేటివ్ సెంటెన్స్లో సీకింగ్ పర్మిషన్ తీసుకున్నప్పుడు అంటే షల్, విల్, క్యాన్, మే లతో స్టార్ట్ అయినప్పుడు క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయిన అవుతాయి కానీ అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్లు కాదు, అవి ఇంపరేటివ్ సెంటెన్స్గా మనము తెలుసుకుంటాము. నెక్స్ట్ కుడ్, వుడ్. సో ది మోస్ట్ పొలైట్గా అడగాల్సినప్పుడు కుడ్ మరియు వుడ్లను మనం ఉపయోగిస్తాము. కుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్. సో ఇవి కూడా క్వశ్చన్ మార్కులతోనే ఎండ్ అవుతాయి. కుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్. మీకు 4 ఆప్షన్లు ఇచ్చి ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్సా ఇంపరేటివ్ సెంటెన్సా అని అడగచ్చు, లేదా ఏది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని కూడా అడగచ్చు. అలాంటప్పుడు దీనిని మీరు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని భావించకూడదు. దేంతో స్టార్ట్ అవుతుంది, కుడ్. సో చూడండి, షల్, విల్, క్యాన్, మే, కుడ్, వుడ్ వీటితో స్టార్ట్ అయితే అది ఇంపరేటివ్ సెంటెన్స్ కింద తీసుకుంటాము, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కింద మనము పరిగణించకూడదు. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వుడ్ యూ హెల్ప్ మీ. వుడ్ యూ హెల్ప్ మీ. సో నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని కూడా అడిగాం. పొలైట్గా మనకన్నా పెద్దవాళ్ళని అడగడానికి కుడ్, వుడ్లు ఉపయోగిస్తాము. ఇలా పొలైట్ మేనర్లో మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి ఉపయోగిస్తాము. వుడ్ యూ హెల్ప్ మీ అనేది కూడా మనకి ఒక పొలైట్ రిక్వెస్ట్. ఇది కూడా ఏమవుతుందంటే ఇంపరేటివ్ సెంటెన్స్ కిందే వస్తుంది. పొలైట్గా మనం అడగడానికి ఉపయోగించే ఇంపరేటివ్ సెంటెన్స్. సో నెక్స్ట్ మనము సజెషన్స్ చూద్దాం. చూడండి, సజెషన్స్ మనము ఇంతకుముందు ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నాం,
కమాండ్స్ చేసుకున్నాం. ఇప్పుడు సజెషన్స్, ఒక సలహా ఎలా ఇవ్వాలో చూద్దాం. ఏ రూపాల్లో ఇస్తారు, ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్కి ఎలా వస్తాయని మనం చూద్దాం. సో చూడండి, యూ హ్యాడ్ బెటర్ లేదా యూ వుడ్ బెటర్. ఒక ఫ్రెండ్కి లేదా నీకు పెద్దవాళ్ళు, నీ వెల్ విషర్స్ నీకు సలహా ఇవ్వడానికి దీన్ని మనం ఉపయోగించవచ్చు. ఎలా ఇస్తామంటే చూడండి, యూ వుడ్ బెటర్ కన్సల్ట్ ఏ ఫిజిషియన్. యూ వుడ్ బెటర్ కన్సల్ట్ ఏ ఫిజిషియన్. ఇది ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతుంది. సో ఇక గౌరవపదమైన సలహా ఇవ్వడం. ఓకేనా, నువ్వు అలా చేస్తే నువ్వు డాక్టర్ని కన్సల్ట్ అయితే బాగుంటుంది అని చెప్పడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా యూ వుడ్ బెటరు, హ్యాడ్ బెటరు. యూ హ్యాడ్ బెటర్ స్టాప్ స్మోకింగ్. యూ హ్యాడ్ బెటర్ స్టాప్ స్మోకింగ్. నువ్వు స్మోకింగ్ని వదిలేస్తే బాగుంటుంది అనే సలహా ఇవ్వడం. సో ఇవి కూడా చూడండి ఇంపరేటివ్ సెంటెన్సే. మీరు అసర్టివ్ సెంటెన్స్ అనుకోకూడదు, ఇవి సలహా ఇస్తున్నారు. మీకు ఇలా కూడా ప్రశ్న వచ్చు, యువర్ ఫ్రెండ్ ఈజ్ అడిక్టెడ్ టు స్మోక్, హౌ డూ యూ సజెస్ట్ హిమ్. నీ ఫ్రెండు సివియర్గా అడిక్ట్ అయిపోయినాడు, నువ్వు ఎలా సజెస్ట్ చేస్తావంటే నువ్వు ఇలా చెప్పచ్చు, యూ హ్యాడ్ బెటర్ స్టాప్ స్మోకింగ్ అదర్వైజ్ యూ విల్ బీ కిల్డ్. ఓకేనా, ఇలా మనం సజెషన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ చూడండి, వాట్ అబౌట్ అంటే చూడండి, వాట్ అబౌట్ అంటే దాని గురించి ఏం ఆలోచించావు, దాని గురించి ఏమి ఆలోచించావు అంటే ఏదైనా ఒక మరిచిపోయిన విషయాన్ని గుర్తు చేయడం. ఏదైనా ఒక మరిచిపోయిన విషయాన్ని గుర్తు చేసే సందర్భంలో కూడా మనము ఈ వాట్ అబౌట్ని ఉపయోగిస్తాము. ఇది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీ నాన్నగారు నీకు మొబైల్ 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు బైక్ కానీ ల్యాప్టాప్ కానీ తీసిస్తారు అని చెప్పారనుకోండి. సో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి, రిజల్ట్ వచ్చింది, అన్నీ అయిపోయాయి, మీ నాన్నగారు మర్చిపోయారు. నువ్వు ఒకరోజు మీ నాన్నగారికి గుర్తు చేయాలి. ఎలా గుర్తు చేస్తావు? వాట్ అబౌట్ బైక్. వాట్ అబౌట్ బైక్ అంటే నువ్వు బైక్ గురించి ఏం ఆలోచించావు, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా బైక్ గురించి, ఆ బైక్ మర్చిపోయావేవో అంటే మర్చిపోయిన దానిని గుర్తు చేయడం కోసము దీన్ని మనము వాట్ అబౌట్ను ఉపయోగిస్తాము. మర్చిపోయిన దానిని గుర్తు చేయడం కోసం వాట్ అబౌట్ను ఉపయోగిస్తాము. చూడమా, వాట్ అబౌట్ హోంవర్క్. వాట్ అబౌట్ హోంవర్క్. సో ఈరోజు మీ పేరెంట్స్ నేను సినిమాకి వెళ్దాం పదా ఈరోజు ఈవినింగ్ అన్నప్పుడు నువ్వు అడగచ్చు, వాట్ అబౌట్ హోంవర్క్. హోంవర్క్ ఉంది కదా, దాన్ని మర్చిపోతే ఎలా అంటే వచ్చిన తర్వాత చేయమని చెప్తారు. సో ఇలా ఒక మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేయడం కోసం మనము వాట్ అబౌట్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ హౌ అబౌట్. అలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది. సో ఒక సలహాలాగా అలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనము హౌ అబౌట్ని ఉపయోగిస్తాము. ఇది కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. సో చూడండి, అలా చేస్తే ఎలా ఉంటుంది అన్న చెప్పడానికి ఇప్పుడు మీ ఫ్రెండు సివియర్ హెడేక్తో బాధపడుతున్నాడు, సివియర్ డిప్రెషన్తో బాధపడుతున్నాడు, నువ్వు అతనికి ఒక సలహా ఇస్తావు, అలా చేద్దాం ఎలా ఉంటుంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ అబౌట్ పిక్నిక్. హౌ అబౌట్ పిక్నిక్. సో ఫుల్ డిప్రెషన్తో బాధపడుతుంటే ఏదో ఒక విషయం పైన నువ్వు అతనికి సలహా చేయొచ్చు, హౌ అబౌట్ పిక్నిక్. నువ్వు ఆ బాధలోంచి ఆ డిప్రెషన్లోంచి బయట వస్తావు, ఒకసారి మనము పిక్నిక్ వెళ్దామా అనేసి ఒక సలహా. లేదా ఫుల్ హెడేక్ ఉంటే నువ్వు ఏం చెప్పచ్చు, హౌ అబౌట్ కాఫీ. హౌ అబౌట్ కాఫీ. నీవు ఇప్పుడు మీ ఫ్రెండ్ నీకు చెప్పాడు సివియర్ హెడేక్గా ఉందంటే అప్పుడు సజెస్ట్ చేయొచ్చు, హౌ అబౌట్ కాఫీ. కాఫీ తాగితే ఎలా ఉంటుంది, తగ్గుతుంది కదా అనేసి. సో ఇలా కూడా నువ్వు సజెషన్ అనేది ఇవ్వచ్చు. చూడండి, మస్ట్, హ్యాడ్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, ఆట్ టు, నీడ్ టు. సో వీటితో కూడా మనము సజెషన్స్ అనేది ఇవ్వచ్చు. సో సజెషన్స్ కానీ లేదా సివియర్ వార్నింగ్ లాంటిది కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఎలాగంటే చూడండి,
we ought to follow traffic rules. We ought to follow traffic rules అంటే స్ట్రిక్ట్ ఆర్డర్, మనం ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వాలి అనే సందర్భంలో మనం ఇది కూడా సజెషన్, వన్ టైప్ ఆఫ్ స్ట్రిక్ట్ సజెషన్ లేదా ఆర్డర్ మన కింద తీసుకోవచ్చు. We have to look after our parents. We have to look after our parents అంటే లుక్ ఆఫ్టర్ అంటే చూడండి, ఇది ఒక ఫ్రేజ్. లుక్ ఆఫ్టర్ అంటే పోషించడం, చూసుకోవడం, చెరిష్, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం. వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ అవర్ పేరెంట్స్ అంటే మనం మన పేరెంట్స్ని ఖచ్చితంగా క్షేమంగా భద్రంగా చూసుకోవాలి అనేది మనకి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మెసేజ్ సజెషన్. నెక్స్ట్ యూ మస్ట్ అటెండ్ ద మీటింగ్. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మస్ట్ అంటే ఖచ్చితంగా నువ్వు ఆ మీటింగ్కి రావాలి. సో ఇవన్నీ కూడా మీకు ఇంపరేటివ్ సెంటెన్సే. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే కేవలం మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాపే కాదు, అంతకు మించి ఉంది, మనం అన్నీ తెలుసుకోవాలి. ఒకవేళ డిఎస్సిలో డిఫికల్ట్ రేంజ్ ఆఫ్ బిట్స్ ఇచ్చినప్పుడు మనం యామారిపాటుగా ఉండకుండా ఇవన్నీ మనం నేర్చుకోగలిగితే రేపు నువ్వు సమాధానాలు సులభంగా ఇవ్వగలుగుతావు. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. సో ఇక్కడ చూద్దాము నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్స్లో నెక్స్ట్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే మనము ప్రీ ప్లాన్గా కాకుండా అనుకోకుండా సడన్ స్ట్రాంగ్ ఎమోషనల్ ఫీలింగ్స్లను ఎక్స్ప్రెస్ చేయడానికి మనము ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లను ఉపయోగిస్తూ ఉంటాము. సో చూడండి, ఇంతకుముందు చెప్పినట్టు మనం ప్రీ ప్లాన్గా కాకుండా ముందుగా డిసైడ్ అయినట్టు కాకుండా సడన్గా మనం ఏదైతే అంటామో అన్ఎక్స్పెక్టెడ్గా అంటామో దానికి ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లను ఉపయోగిస్తుంటాము. స్ట్రక్చర్ చూద్దాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు ఈఎస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఖచ్చితంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్తోనే ఎక్స్క్లమేటరీ మార్కుతోనే ఎండ్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాము, ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో మనం ఏ అంశాలు ఎక్స్ప్రెస్ చేస్తామో చూస్తే అంటే వండర్, అద్భుతం. వండర్ అంటే అద్భుతం. అద్భుతాన్ని మనం చెప్పడానికి వాట్ అండ్ హౌ, మాలస్, ఆసమ్, ఎక్సలెంట్, ఇవన్నీ మనము ఒక అద్భుతాన్ని చూసినప్పుడు సడన్గా మనకి ఇలాంటి పదాలను ఉపయోగించి మనము వాటి గురించి చెప్తాము. అదే సర్ప్రైజ్, అనుకోకుండా మనం సర్ప్రైజ్ ఊహించకుండా జరిగినప్పుడు దాన్ని ఏం చేస్తాము, సర్ప్రైజ్ కింద తీసుకుంటాము. హలో, సడన్గా మీరు ఎవరైనా వచ్చారనుకోండి, మనం హలో అంటాం. సో హలో, వావ్, ఓహ్ అంటాం. సో ఇలాంటివన్నీ మనం సర్ప్రైజ్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఉపయోగించే పదాలు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మనకి ఇలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ చూద్దాం, చూడండి. ఇప్పుడు జాయ్ అంటే సంతోషం. సంతోషాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి మనము హురా, యాహూ అనేది మనము ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూద్దాము. యాహూ వి ఓన్ ద మ్యాచ్. యాహూ వి ఓన్ ద మ్యాచ్ అనే సెంటెన్స్లో ఇప్పుడు మనకి ఒక 4 ఆప్షన్లు ఇవ్వచ్చు వీటికి, ఏ, బి, సి, డి. అబో ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్ సారో, జాయ్, గ్రీఫ్, సర్ప్రైజ్. సో ఇలా 4 ఆప్షన్లు ఇచ్చి జస్ట్ ఇది దేనిని ఎక్స్ప్రెస్ చేస్తుందని కూడా అడగచ్చు. సో ఇప్పుడు ఇది దేనిని ఎక్స్ప్రెస్ చేస్తుందంటే మనకి ఈ వర్డ్ కానీ కరెక్ట్గా తెలిస్తే, ఈ వర్డ్ ఎక్కడ మనం ఉపయోగిస్తాము అని తెలిస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇది మనకి దేని గురించి తెలియజేస్తుందంటే యాహూ అంటే జాయ్. సో సంతోషంతో మనం యాహూ వి ఓన్ ద మ్యాచ్, ఎస్ మేము మ్యాచ్ గెలిచాము అని చెప్పడానికి మనం ఇలాంటిది ఉపయోగిస్తూ ఉంటాము. సో ఈ పదాలు మనకి చాలా ఇంపార్టెంటు. సో చూడండి, మీరు
అదేవిధంగా సారోని లేదా గ్రీఫ్ను, బాధను చెప్పడానికి మనము ఆస్, అలాస్, షిట్, హో మై గాడ్ ఇలాంటి పదాలు మనము ఉపయోగిస్తుంటాం బాధ చెప్పడానికి. నెక్స్ట్ అప్రూవల్ అంటే ఎంకరేజ్మెంట్ చేయడం, ప్రేరణ కల్పించడం. సో దానికి మనము బ్రావో అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా చివరగా అటెన్షన్ అంటే ఉత్సాహపరచడం, ఏకాగ్రత కల్పించడం. దీనికోసం మనం ఏం చేస్తామంటే హుష్, హిస్ట్ అనే పదాలని ఉపయోగించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. చూద్దాం. వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ షీ ఈజ్. వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ షీ ఈజ్. ఇక్కడ చూడండి, ఎంతో అద్భుతమైన అమ్మాయి, ఎంత అద్భుతంగా ఉంది అమ్మాయి చూడడానికి అనే ఎగ్జాంపుల్ చెప్పడానికి మనం వండర్ని మనం చెప్పడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. సో చాలామందికి డౌట్ వస్తుంది, ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఇక్కడ పెట్టాలా లేదా ఈ చివర పెట్టాలా లేదా రెండు చోట్ల పెట్టచ్చా అనే డౌట్ వస్తుంది. సో మీకు సింపుల్ చెప్తాను చూడండి. ఒక పదానికి ఉంటే ఇది ఇంటర్జెక్షన్ కింద తీసుకుంటాము, ఇంటర్జెక్షన్ వర్డ్ కింద తీసుకుంటాము. అదే సెంటెన్స్ యొక్క చివరన ఉంటే ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కింద మనము తీసుకుంటాము. సో మన మామూలుగానే సెంటెన్స్ ఎండ్ అయితేనే కదా మనం ఎక్స్క్లమేటరీ మార్క్ ఉపయోగించాలి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఒక పదానికి ఉపయోగించినప్పుడు ఇది ఎక్స్క్లమేటిక్ వర్డ్, ఇంటర్జెక్షన్ వర్డ్. మీకు 10th క్లాస్లో ఉంది ఇవన్నీ. అదేవిధంగా ఒక సెంటెన్స్ యొక్క చివరన ఉంటే అది ఎక్స్క్లమేటిక్ సెంటెన్స్ కింద మనము తీసుకుంటాము. సో ఇక్కడ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. బ్రావోతో చూద్దాం. ఉత్సాహపరచడం. బ్రావో, వెల్ డన్ మై బాయ్. బ్రావో, వెల్ డన్ మై బాయ్ అంటే నువ్వు బాగా చేసావు, ఎంకరేజ్ చేయడం కోసం మనము ఈ బ్రావో అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా హుష్, సమ్వన్ ఈస్ కమింగ్. హుష్, సమ్వన్ ఈస్ కమింగ్ అంటే చూడండి, ఈ అటెన్షన్ అంటే ఏకాగ్రత పరచడము, ఎవరినైనా మనము జాగ్రత్త పరచడం, హుషారు పంచడం అనే వాటి కోసం మనము దీని ఏం చేస్తాము, హుష్ అనేది మనం ఉపయోగించడం జరుగుతుంది. హెచ్చరించడం కోసం ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్లో మాట్లాడుతూ ఉన్నారు, టీచర్ వస్తున్నారు అనుకోండి, ఎవరైనా గమనించి మీకు చెప్పచ్చు, హుష్ సార్ ఈస్ కమింగ్ అలాగా. సో ఈ పదాలు అనేది మనకి వస్తే మనము చూడండి, మీరు నేర్చుకోవాలి. వండర్ వచ్చినప్పుడు ఏ పదాలు ఉపయోగించాలి, సర్ప్రైజ్ వచ్చినప్పుడు ఏ పదాలు ఉపయోగించాలి, జాయ్, సారో, అప్రూవల్, అటెన్షన్లు కూడా వచ్చినప్పుడు వాటికి సంబంధించిన పదాలు ఏది ఉపయోగించాలనేది మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. అప్పుడే మనకి ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లను ఉపయోగించగలము. సో చూడండి, ఏ సెంటెన్స్లు ఈ పదాలని బట్టి అది ఎలాంటి ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తుందో కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశం అనేది ఉంది. సో నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ చూడండి, పేరులోనే ఉంది, నెగిటివ్ అంటే వ్యతిరేకం. సో ఈ సెంటెన్స్ ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక నెగిటివ్ వర్డ్, ఇలా ఈ నెగిటివ్ వర్డ్లు ఉంటే వాటిని మనం నెగిటివ్ సెంటెన్స్ అంటాము. ఈ నెగిటివ్ వర్డ్స్ని మనము 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ప్యూర్ నెగిటివ్ వర్డ్స్, రెండవది సెమీ నెగిటివ్ వర్డ్స్. ప్యూర్ నెగిటివ్ వర్డ్స్ అని చూడండి, ఇది పూర్తిగా నెగిటివ్, సో పూర్తిగా అది వ్యతిరేకంగా ఉంటుంది. ఇది సెమీ నెగిటివ్ అంటే కొంతవరకు ఇది నెగిటివ్గా ఉంటుంది. సో అవి చూద్దాము. చూడండి, నో, నార్, నెయిదర్, నన్, నిల్, నోబడీ, నో వన్, నథింగ్, నాట్, నెవర్. సో ఇవి మనకి ప్యూర్ నెగిటివ్ వర్డ్స్గా అంటాము. ఏదైనా ఒక సెంటెన్స్లో ఈ నెగిటివ్ వర్డ్ వస్తే ఆ సెంటెన్స్ను మనము నెగిటివ్ సెంటెన్స్ అని అంటాము. సో ఈ ఉన్న వాటిలో మనం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఉపయోగించే నెగిటివ్ వర్డ్ వచ్చి నాట్, ఎన్ఓటి, నాట్ని మనము ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెమీ నెగిటివ్. సెల్డమ్, హార్డ్లీ, రేర్లీ,
స్కార్స్లీ, ఫ్యూ, లిటిల్ అండ్ ఫైనల్గా బేర్లీ. అంటే చూడండి, సెల్డమ్ అంటే అరుదుగా, చూడండి ఇది కూడా రాసుకున్నాం. సెల్డమ్ అంటే అరుదుగా, అరుదుగా. హార్డ్లీ అంటే అతి కష్టంగా, అతి కష్టంగా. రేర్లీ అంటే కొరతగా, అంటే రేర్లీ అంటే అరుదుగా, ఇది కూడా. నెక్స్ట్ స్కార్స్లీ అంటే కొరతగా. ఫ్యూ అంటే తక్కువగా. లిటిల్ అంటే కూడా తక్కువగా. సో ఫ్యూ అనేది సంఖ్యను చెప్పడానికి, లిటిల్ అనేది పరిమాణం చెప్పడానికి మనం ఉపయోగిస్తాం, రెండింటిని తక్కువగా అనే సందర్భంలో. బేర్లీ అంటే లేకుండా, లేకుండా. సో సెల్డమ్ అంటే అరుదుగా, హార్డ్లీ అంటే అతి తక్కువగా, అతి కష్టంగా, రేర్లీ అంటే అరుదుగా, స్కార్స్లీ అంటే కొరతగా, ఫ్యూ అంటే ఫ్యూ అన్న లిటిల్ అన్న తక్కువగా, బేర్లీ అంటే లేకుండా. సో ఇలాంటి సందర్భాలలో మనం ఈ నెగిటివ్ వర్డ్ని ఉపయోగిస్తుంటాము. ఇప్పుడు కొన్ని ఈ ఎగ్జాంపుల్స్ని చూద్దాం. చూడండి, ఈ అసెటివ్ సెంటెన్స్లో, ఈ అసెటివ్ సెంటెన్స్ చూడండి, ఈ నెగిటివ్ వర్డ్స్ అనేవి అసెటివ్ సెంటెన్స్లో ఉపయోగిస్తే అసెటివ్ నెగిటివ్గా, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉపయోగిస్తే ఇంట్రాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్గా, ఇంపరేటివ్ సెంటెన్స్లలో ఉపయోగిస్తే ఇంపరేటివ్ నెగిటివ్ సెంటెన్స్లుగా, అదేవిధంగా ఎక్స్క్లమేటరీ ఉపయోగిస్తే ఎక్స్క్లమేటరీ నెగిటివ్ సెంటెన్స్గా ఉపయోగిస్తాము. సో చూద్దాం. హీ ఈజ్ నాట్ మై కజిన్. హీ ఈజ్ నాట్ మై కజిన్. హీ ఈజ్ నాట్ మై కజిన్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నాట్ ఉంది. నాట్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే నెగటివ్ వర్డ్, నెగిటివ్ వర్డ్ కదా. సో ఈ సెంటెన్స్ అనేది ఏమవుతుందంటే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇలా మనకి ఏదైనా ఉన్నప్పుడు నెగిటివ్ సెంటెన్స్ మనం తీసుకుంటాము. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ నో టైం. ఐ హ్యావ్ నో టైం. సో రేపు పార్టీకి వస్తామంటే నో ఐ హ్యావ్ నో టైం అంటే నాకు టైం లేదు. సో ఇది కూడా దేన్ని ఇండికేట్ చేస్తుంది? నెగిటివ్ సెన్స్, నెగిటివ్ అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ సెంటెన్స్ను మనము నెగిటివ్ సెంటెన్స్ అని అంటాము. సో ఐ హ్యావ్ నెవర్ గాన్ టు తిరుమల. ఐ హ్యావ్ నెవర్ గాన్ టు తిరుమల. సో ఇక్కడ కూడా నెవర్ అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి ఈ సెంటెన్స్ మనము నెగిటివ్ సెంటెన్స్ అంటాము. సో ఒక నెగిటివ్ మీనింగ్ నువ్వు ఇవ్వాలి అవసరమైనప్పుడు ఈ నెగిటివ్ వర్డ్ని మనము ఉపయోగిస్తాము. సో ఇప్పుడు వీటికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. సో చూడండి, సెల్డమ్, వీటితో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సెల్డమ్ మీకు మనందరికి తెలిసిందే. బార్కింగ్ డాగ్, బార్కింగ్ డాగ్, సెల్డమ్ బైట్, బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్. సో చూడండి, అంటే మురిగే కుక్క కరవదు అంటారు. సో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బార్కింగ్ డాగ్ సెల్డమ్ అంటే అరుదుగా, కరవదు అంటే వెరీ రేర్గా. ఇక్కడ సెల్డమ్ అంటే మురిగే కుక్క అరుదుగా కరుస్తుంది, అరుదుగా కరుస్తుంది అని అర్థం. ఓకే, అంటే ఎక్కువ మాట్లాడేవాడు మాటలు గారు కానీ చేతకారి కాదు అనే సందర్భంలో దీన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ చూద్దాం. మై బ్రదర్ హార్డ్లీ పాస్డ్ హిస్ డిగ్రీ. మై బ్రదర్ హార్డ్లీ పాస్డ్ హిస్ డిగ్రీ. సో చూడండి, హార్డ్లీ అంటే అతి కష్టం మీద అతను డిగ్రీని కంప్లీట్ చేసుకున్నాడు. సో
మా ఇన్స్టెంట్ మీద రాసి అతను ఫైనల్గా డిగ్రీని అతి కష్టం మీద కంప్లీట్ చేశాడు అని ఈ మనం నెగిటివ్ సెన్స్కి ఉపయోగించడానికి ఉపయోగిస్తాము. రేర్లీ వి రేర్లీ సీ camels in South India. We rarely see camels in South India. సో సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో ఎక్కువ క్యామెల్స్ ఉంటాయి డెజర్ట్ ఏరియాలలో. ఇక్కడ సౌత్ ఇండియాలో మనం రేర్గా చూస్తాం, అరుదుగా మనం వీటిని చూస్తూ ఉంటాము అనే సందర్భంలో. నెక్స్ట్ స్కార్స్లీ షీ scarcely eat costly food. She scarcely eat costly food అంటే కొరతగా, అంటే ఎప్పుడో ఒకప్పుడు చాలా తక్కువగా అవకాశం లేకుండా తింటుంది, లేదా ఎవరైనా ఇస్తే తింటుంది అనే రేంజ్లో మనం దీన్ని స్కార్స్లీని ఉపయోగించవచ్చు, కొరతగా. ఓకే, ఫ్యూ లిటిల్ మీకు తెలుసు కదా, ఫ్యూ people only attended the meeting. Few people only attended the meeting. కొంతమంది మాత్రమే దీనికి వచ్చారు, లేదా చాలా నెగిటివ్ వర్డ్లో మనం దీన్ని, నెగిటివ్ సెన్స్లో దీన్ని మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ లిటిల్ కూడా అంతే. లిటిల్ మిల్క్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ టీ. సో ఈ టీ తయారు చేసడానికి చాలా తక్కువ మిల్క్ మనం ఉపయోగించడం జరుగుతుంది. చాలా తక్కువ, అతి తక్కువ, అసలు చాలా తక్కువ అనేసి మనం దీన్ని చెప్పడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకా బేర్లీ చూద్దాం. బేర్లీ అంటే లేకుండా అనేసి. సో హీ వాక్స్ విత్ బేర్లీ ఫుట్ లేదా బేర్ ఫుట్ అని మనం ఉపయోగిస్తాం. అంటే ఏమీ లేకుండా, అంటే చెప్పులు గిప్పులు లేకుండా నడుస్తాడు అని చెప్పడానికి మనం దీన్ని ఉపయోగిస్తాము. సో ఈ నెగిటివ్ వర్డ్స్ని మనము మీకు ఇంత చూడండి, ఈ జస్ట్ ఈ వర్డ్ మీకు కనిపిస్తే చాలు, మనం నెగిటివ్ సెంటెన్స్ కింద మనం తీసుకోవచ్చు. సో ప్యూర్ నెగిటివ్స్, సెమీ నెగిటివ్స్, వీటిని ఇలా యూజ్ చేస్తాము. ఓకే, ఈ వర్డ్ కానీ మీకు సెంటెన్స్లో కనిపిస్తే, ఏ వర్డ్ అయినా సెంటెన్స్లో మీకు కనిపిస్తే అది నెగిటివ్ సెంటెన్స్ కింద మనము పరిగణించడం జరుగుతుంది. చూడండి, ఈ నెగిటివ్ సెంటెన్స్లను మనం చూడండి, అసర్టివ్ నెగిటివ్, అసర్టివ్ నెగిటివ్ సెంటెన్స్లుగా ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్గా, నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్గా, అదేవిధంగా ఎక్స్క్లమేటరీ కూడా. చూడండి, ఒక నెగిటివ్ వర్డ్ని అసర్టివ్లో ఉపయోగించే, అంటే అసర్టివ్ సెంటెన్స్లో ఉపయోగిస్తే ఆ నెగిటివ్ వర్డ్ను అసర్టివ్ నెగిటివ్ సెంటెన్స్ అని అంటాము. ఒకవేళ నెగిటివ్ వర్డ్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్లలో ఉపయోగిస్తే ఆ సెంటెన్స్ను నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటాము. ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉపయోగిస్తే నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటాము. అదేవిధంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఉపయోగిస్తే నెగిటివ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లేదా ఎక్స్క్లమేటరీ నెగిటివ్ సెంటెన్స్ అని కూడా అంటాము. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, అసలు చూద్దాం. ఐ యామ్ నాట్ ఏ స్టూడెంట్. సో సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. సో వెర్బు ఆబ్జెక్ట్ ఉంది. సో ఇలా ఈ స్ట్రక్చర్లో ఉంటే మనం అసర్టివ్ సెంటెన్స్ అంటాము. ఈ సెంటెన్స్లో మనం నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి దీనిని నెగిటివ్ అసర్టివ్ సెంటెన్స్ అని అంటాము. సో
వి ఏట్ లంచ్. వి ఏట్ లంచ్. మేము లంచ్ చేసాము అని ఉంది. సో ఇప్పుడు ఇది అసెట్. దీన్ని మనం అసెట్ నెగిటివ్కి ఎలా మారుస్తాము? వి డిడ్ నాట్ ఈట్ లంచ్గా రాస్తాం. సో ఇక్కడ చూడండి, ఏట్ ఉంది, ఇక్కడ మీకు రావచ్చు డిడ్ ఎలా వచ్చింది సార్ అని మీకు డౌట్ రావచ్చు. చూడండి, ఇక్కడ ఏట్ ఉంది అంటే మీకు ఒక ఫార్ములా చెప్తాను చూడండి. డూ ప్లస్ ఈట్ ఈక్వల్స్ టు ఈట్, డస్ ప్లస్ ఈట్ ఈక్వల్స్ టు ఈట్స్, డిడ్ ప్లస్ ఈట్ ఈక్వల్స్ టు ఎయిట్. సో ఈ ఫార్ములా మనం ఉపయోగిస్తే హెల్పింగ్ వర్బ్ లేకపోయినా కూడా మనము అందులోంచి మనం తీసుకొని నెగిటివ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఎయిట్ ఉంది అంటే, ఇక్కడ ఎయిట్ ఉందంటే అందులో డిడ్ ప్లస్ ఈట్ ఉన్నట్టుగా మనము భావించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఎయిట్ ఉంది అంటే ఏమున్నట్టుగా? డిడ్ ప్లస్ ఈట్ ఉన్నట్టుగా. ఒకవేళ ఈట్స్ ఉనింటే డస్ ప్లస్ ఈట్ ఉన్నట్టుగా భావించాలి. ఒకవేళ ఈట్ ఉనింటే డూ ప్లస్ ఈట్గా మనం భావించాలి. సో ఇక్కడ ఏట్ ఏమైంది? డిడ్ ప్లస్ ఈట్గా మారింది. సో ఇందులో మనం ఈ సెంటెన్స్ నెగిటివ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏమైంది? నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ అసెర్టివ్ సెంటెన్స్గా మనము తీసుకోవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం, ఒకవేళ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో నెగిటివ్ వర్డ్ని ఉపయోగిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో వేర్ డిడెంట్ లేదా వేర్ డిడ్ నాట్ ఐ గో. వేర్ డిడ్ నాట్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళలేదు. వేర్ డిడ్ నాట్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళలేదు. వేర్ డిడ్ ఐ గో అంటే నేను ఎక్కడికి వెళ్ళాను అని, వేర్ డిడ్ నాట్ ఐ గో అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అనేసి. సో ఇక్కడ చూడండి, నాట్ అనేది నెగిటివ్ వర్డ్ ఉంది, WH వర్డ్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది కాబట్టి దీనిని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అంటాము. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో నెగిటివ్ వర్డ్ ఉపయోగించాం కాబట్టి ఇది మనకి నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కింద మనము తీసుకుంటాము. సో నెక్స్ట్ చూద్దాం. వై హ్యావ్ నాట్, లేదా మనం షార్ట్ కట్లో ఎలా రాయొచ్చు అంటే వై హ్యావెంట్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్. వై హ్యావ్ నాట్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్, లేదా వై హ్యావెంట్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్. సో నువ్వు నీ వర్క్ని ఎందుకు కంప్లీట్ చేయలేదు అని నెగిటివ్లో మనం అడుగుతున్నాం. అంటే నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి ఆ సెంటెన్స్ మనము నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని మనము అనడానికి వీలుంది. నెక్స్ట్ చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్ నెగిటివ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. డోంట్ లేదా డు నాట్. డోంట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంది? డూ ప్లస్ డూ నాట్గా కదా. సో డు నాట్ టచ్ ఇట్. డు నాట్ టచ్ ఇట్. సో టచ్ మెయిన్ వర్బు, ఇట్ అనేది ఆబ్జెక్ట్. సో డు నాట్ టచ్ ఇట్ అంటే డోంట్ టచ్ అని కదా. ఇక్కడ మనకి ఏముంది? నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ కింద మనము తీసుకుంటాము. నెవర్ కమ్ హియర్, నువ్వు ఎప్పటికీ ఇంకా ఇక్కడికి రావద్దు. నెవర్ కమ్ హియర్ అనేసి అంటున్నావు. సో కమ్ హియర్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్, దాన్ని ఏం చేస్తాము? ఎప్పటికీ రావద్దు అనేసి చెప్తున్నాం, లేదా ఎప్పటికీ రాలేదు. సో ఇప్పుడు ఇది నెవర్ అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి ఇది కూడా నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ కింద మనము తీసుకుంటాము. సో ఇలా ఒక నెగిటివ్ వర్డ్ అనేది అసర్టివ్లో ఉంటే అసర్టివ్ నెగిటివ్గా, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉంటే ఇంటరాగేటివ్ నెగిటివ్గా, ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉంటే ఇలా ఇంపరేటివ్ నెగిటివ్గా ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీలో ఉంటే చూద్దాము. వావ్ ఐ కెనాట్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. వావ్ ఐ కెనాట్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో నువ్వు ఒక కరెక్ట్గా ఆన్సర్ రాసావు, లేదా కరెక్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, అది రాంగ్ అని నువ్వు వేరే ప్రూవ్ చేస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అంటే వావ్ ఐ కాంట్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ నాట్
కరెక్ట్. సో అది నేను ఆశ్చర్యంగా ఉంది, అది కరెక్ట్ కాదంటే అని నువ్వు నెగిటివ్గా కూడా మనం ఎక్స్ప్రెస్ చేసి దాన్ని నెగిటివ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కింద మనం తీసుకోవనే అవకాశం అనేది ఉంది. సో ఇది నెగిటివ్ సెంటెన్స్ కింద మనము తీసుకుంటాము. నెక్స్ట్ అమ్మా, ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో మనం ఇప్పుడు 5 డిస్కస్ చేసాము. అసర్టివ్ సెంటెన్స్ చూసాం, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చూసాం, ఇంపరేటివ్ సెంటెన్స్ చూసాం, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ చూసాం, నెగిటివ్ సెంటెన్స్ చూసాం. ఇప్పుడు చివరిగా ఆప్టేటివ్ సెంటెన్స్ చూద్దాం. ఆప్టేటివ్ సెంటెన్స్ సో మీకు చెప్పాను ఆప్టేటివ్ సెంటెన్స్ అనేది దేనికి ఉపయోగిస్తాం అంటే విషెస్, బ్లెస్సింగ్స్, గ్రీటింగ్స్, కర్స్ శపించడానికి కూడా మనము ఆప్టేటివ్ సెంటెన్స్ని ఉపయోగిస్తూ ఉంటాము. సో ఆప్టేటివ్ సెంటెన్స్ని విషెస్కి, బ్లెస్సింగ్స్కి, గ్రీటింగ్స్కి, కర్స్ అంటే శపించడం, దానికి కూడా మనము దీనిని ఉపయోగిస్తూ ఉంటాం. చూద్దాం. మే గాడ్ బ్లెస్ యూ అనేది మనకి ఆశీర్వాదిస్తున్నాము, బ్లెస్సింగ్ ఇస్తున్నాం కాబట్టి ఈ సెంటెన్స్ మనము ఆప్టేటివ్ సెంటెన్స్ కింద మనం తీసుకునే అవకాశం అనేది ఉంది. విషెస్, హ్యాపీ న్యూ ఇయర్. సో ఇది కూడా మనం విష్ చేస్తున్నాము కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఆప్టేటివ్ సెంటెన్స్ కింద మనము తీసుకుంటాము. కంగ్రాచ్యులేషన్స్, మై ఫ్రెండ్ అన్నప్పుడు నువ్వు అతనికి అభినందిస్తున్నావు కాబట్టి గ్రీట్ చేస్తున్నావు కాబట్టి ఇది కూడా మనకి ఆప్టేటివ్ సెంటెన్స్ కింద మనం తీసుకునే జరుగుతుంది. నెక్స్ట్ కర్స్, శపించడం. గో టు హెల్ అంటే నీ చావు నువ్వు చావు అంటాం కదా. సో శపించడం ఇది కూడా మనము ఆప్టేటివ్ సెంటెన్స్ కింద మనం తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ గాడ్ విల్ పనిష్ యూ, దేవుడు నిన్ను శిక్షిస్తాడు అనే సందర్భంలో, అంటే ఇది కూడా శాపమే కదా, గాడ్ విల్ పనిష్ యూ అనేసి. సో ఇది కూడా మనము ఆప్టేటివ్ సెంటెన్స్ కింద మనం తీసుకునే అవకాశం ఉంది. సెంటెన్స్ ఇంటర్చేంజింగ్. ఒక సెంటెన్స్ నుండి మరొక సెంటెన్స్లోకి ఎలా మార్చాలో మనం ఈ టాపిక్లో చూద్దాం. సెంటెన్స్ ఇంటర్చేంజింగ్. మీకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ సెంటెన్స్ ఇంటర్చేంజింగ్ అనేది ఉంది. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో 2nd యూనిట్లో మీకు ఈ టాపిక్ ఉంది. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో 2nd యూనిట్లో మీకు ఒలివర్ ఆస్క్ ఫర్ మోర్ అనే లెసన్లో మీకు ఈ సెంటెన్స్ ఇంటర్చేంజింగ్ అనేది ఉంది. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ బుక్ బిట్లే కొన్ని ప్రాక్టీస్ చేద్దాం, చూద్దాం. ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్ ఫస్ట్ చూద్దాం. అసర్టివ్ సెంటెన్స్ నుండి ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి మారుద్దాం. అసర్టివ్ సెంటెన్స్ నుండి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి ఎలా మార్చాలో చూద్దాం. సో ఇలా మార్చాలి అన్నప్పుడు మన మైండ్లో స్ట్రక్చర్లు గుర్తుండాలి. సో అసర్టివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బు ప్లస్ మెయిన్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్ కానీ కాంప్లిమెంట్ కానీ అడ్జంక్ట్ కానీ ఉండొచ్చు. సో ఈ సెంటెన్స్ నుండి ఏ సెంటెన్స్ మార్చుకోవాలి? WH వర్డ్ కానీ హెల్పింగ్ వెర్బు కానీ సబ్జెక్టు మెయిన్ వెర్బు ఆబ్జెక్టు కాంప్లిమెంట్ ఏదో ఒకటి ఉంటుంది. సో మనకి WH ఇన్ఫర్మేటివ్ కోసం వాడతాము. ఇప్పుడు మనం కన్ఫర్మేటివ్ క్వశ్చన్లో చూద్దాం ఎలా ఉంటుందో. యాక్చువల్గా WH ఉంటే ఇన్ఫర్మేటివ్, WH లేకపోతే కన్ఫర్మేటివ్. ఆల్రెడీ మీకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా అక్కడ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ టాపిక్లో ఉండే బిట్స్ మనం చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం.
was frightened. Oliver was frightened at the sight of so many gentlemen. Oliver was frightened at the sight of so many gentlemen. మీరు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ చూస్తే ఈ బిట్లు ఉంటాయి. ఆ లెసన్లో అతను ఒక హాల్లో మీటింగ్లో ఉన్న పెద్దవాళ్ళందరూ చూసి ఒక్కసారిగా భయపడతాడు. ఒలివర్ వాస్ ఫ్రైటెన్డ్ అట్ ది సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్ అనేసి. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ ఇస్తారు. ఈ సెంటెన్స్ ఇచ్చి మనకి ఎలా మార్చమంటారు? ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి మార్చమంటాడు. ఈ సెంటెన్స్ ఇస్తారు, ఈ సెంటెన్స్ ఇచ్చి ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి మార్చమన్నారు. సో ఇప్పుడు చూద్దాం. ఇది ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ కాదు, కన్ఫర్మేటివ్. అంటే ఇక్కడ మనకి WH వర్డ్తో పని లేదు, జస్ట్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మీకు అందుకే చెప్పాను, ఏదైనా ఒక బిట్ని ఆన్సర్ చేయాలంటే నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఆ సెంటెన్స్లోని హెల్పింగ్ వెర్బ్ను కానీ మెయిన్ వెర్బ్ను కానీ గుర్తించగలగాలి. సో ఇప్పుడు ఈ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఉంది, వాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ ఉంది. సో హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఈ స్ట్రక్చర్ని మనం దృష్టిలో ఉంచుకొని ఈ స్ట్రక్చర్ ద్వారా మనం ఈజీగా చేంజ్ చేయొచ్చు. సో చూడండి, సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ ఇంటర్చేంజ్ అయినా అంతే. సో హెల్పింగ్ వెర్బ్ని మనం ముందుకు పంపిస్తున్నాం, సబ్జెక్ట్ను తర్వాత పంపిస్తున్నాం. సో మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్గా రాస్తే కూడా మనకి అసెర్టివ్ సెంటెన్స్ నుంచి ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి ఈజీగా మార్చవచ్చు. సో ఆన్సర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా. వాస్ ఒలివర్ frightened at the sight of so many gentlemen? క్వశ్చన్ మార్క్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ మార్క్. సో మీకు మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ WH ఎందుకు తీసేసామంటే మీకు చెప్పాను నేను, WH వర్డ్ ఉంటే మనకు తెలియని ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ను కన్ఫర్మ్ చేసుకోవడం కోసం. సో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒలివర్ భయపడ్డాడు అనేసి. ఇక్కడ చూసుకుంటున్నాం, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటున్నాం అంతే. సో వాజ్ ఒలివర్ ఫ్రైటన్డ్ అట్ ది సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్. సో ఎంత సింపుల్ చూడండి. అసెర్టివ్ సెంటెన్స్ నుంచి మనము సబ్జెక్టు మరియు హెల్పింగ్ వెర్బులు ఇంటర్చేంజ్ చేయడం ద్వారా మనము దీన్ని సులభంగా మార్చగలిగాం. సో చూడండి, మళ్ళీ చెప్తున్నాను, హెల్పింగ్ వెర్బ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దేనికి ఒక సెంటెన్స్ని నెగిటివ్ చేయాలన్నా, ఒక సెంటెన్స్ను ఇంట్రాగేట్ చేయాలన్నా సెంటెన్స్గా. సో చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్పింగ్ వెర్బ్ లేకుండా ఒక సెంటెన్స్ని మనం నెగిటివ్గా కానీ ఇంట్రాగేటివ్గా కానీ మార్చాలంటే చాలా కష్టము. సో నువ్వు ఎప్పుడైనా ఒక అసెర్టివ్ సెంటెన్స్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చాలన్నా, అసెర్టివ్ సెంటెన్స్ని నువ్వు నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలన్నా నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే హెల్పింగ్ వెర్బ్కి ఇవ్వాలి. హెల్పింగ్ వెర్బ్ ఇవ్వకపోతే, ఒకవేళ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ లేకపోతే నువ్వు హెల్పింగ్ వెర్బ్ని తీసి రాయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థమైంది కదా. అసెర్టివ్ సెంటెన్స్ని మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్గా ఇంటర్చేంజ్ ఆఫ్ హెల్పింగ్ వెర్బు సబ్జెక్టు మార్చుకుంటూ మనము చేసాము. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ చూద్దాం ఒకసారి. యు ఆర్ యాన్ ఆర్ఫాన్. యు ఆర్ యాన్ ఆర్ఫాన్. నువ్వు ఒక అనాథ అని చెప్తారు, మిస్టర్ బంబుల్ చెప్తాడు ఆ లెసన్లో, నువ్వు ఒక అనాథ పిల్లవాడు అనేసి. మీరు లెసన్ చదివితే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ స్ట్రక్చర్ ప్రకారం మళ్ళీ మనం చూద్దాం. సో మీకేం చెప్పాను, ఒక సెంటెన్స్ను నెగిటివ్ చేయాలన్నా, ఒక సెంటెన్స్ను ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చాలన్నా ఖచ్చితంగా 100% మనకి అవసరమైంది హెల్పింగ్ వెర్బు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, ఈ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ చూడాలి. మీకు చెప్పాను బీ ఫార్మ్స్ అంటే యాము, ఈజు, ఆరు, వాజు, వెర్ ఇలాంటివి హెల్పింగ్ వెర్బ్ గాను మెయిన్ వెర్బ్ గాను ఉంటాయి. ఒకటే ఉంటే, సింగిల్గా ఉంటే దాన్నే మనం మెయిన్ వెర్బ్గా కన్సిడర్ చేస్తాం. మెయిన్ వెర్బ్తో పాటు
ఇది కూడా ఉంటే దీనిని హెల్పింగ్ వర్బ్గా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఒక్కటే ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, సేమ్ ఇంటర్చేంజ్ చేస్తాము, మార్పిడి చేస్తాము, వాటి యొక్క స్థలాలు మార్పిడి చేస్తాం. అంటే ఆర్ని ఫ్రంట్కి పంపించి ఆర్ సబ్జెక్ట్ ఇటువైపు పంపిస్తాం, యు ఆర్ యు అండ్ ఆర్ఫాన్. ఆర్ఫాన్ అంటే అనాథ అని అర్థం. సో చూద్దాము, హెల్పింగ్ వర్బ్ను ముందు పంపించి సబ్జెక్ట్ చూడు, హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకొచ్చాము, సబ్జెక్ట్ను హెల్పింగ్ వర్బ్ తర్వాత తీసుకొచ్చాము, చివరిగా క్వశ్చన్ మార్క్ని యాడ్ చేసాం. ఈ అసర్టివ్ సెంటెన్స్ని ఏం చేసాము, ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చగలిగాము. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్, యూ విల్ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్ అని ఆ అబ్బాయికి, ఆ పిల్లోడికి, ఓలివర్కి బంబుల్ చెప్తాడు. సో చూడండి, ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, విల్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, పిక్ అనే మెయిన్ వర్బ్ ఉంది. సో మనం జస్ట్ అసెప్టివ్ నుంచి ఇంట్రాగేటివ్కి మార్చాలన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ను సబ్జెక్ట్ను చూడండి, మీరు హెల్పింగ్ వర్బ్ను సబ్జెక్ట్ మనం ఇంటర్చేంజ్ చేస్తున్నాం. సో ఇక్కడున్న హెల్పింగ్ వర్బ్ని ఇటుగా, ఇక్కడున్న సబ్జెక్ట్ ఇటుగా మార్చి క్వశ్చన్ మార్క్ యాడ్ చేసి మనం ఏం చేస్తున్నాం, అసెప్టివ్ సెంటెన్స్ను ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా సులభంగా మార్చగలుగుతున్నాం. సో చూడండి, ఇప్పుడు చూద్దాం, హెల్పింగ్ వర్బ్ ఇది, సబ్జెక్ట్ ఇది, ఇలా ఇంటర్చేంజ్ చేసి మనం సులభంగా రాస్తున్నాం. చూడండి, విల్ యూ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్. టుమారో మార్నింగ్ క్వశ్చన్ మార్క్ యాడ్ చేసాం. సో ఇలా సింపుల్గా చాలా సులభంగా మనం ఏం చేస్తున్నాము, అసెట్ నుంచి ఇంట్రాగేటివ్కి మార్చేస్తాం. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, ఫోర్త్ ఎగ్జాంపుల్. ఒక 6 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూసుకో. ఇంకోటి, యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్. యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్. ఇప్పుడు చూడండి, ఏ హెల్పింగ్ వర్బ్ ఎందుకు అవసరమో ఇప్పుడు చూడడం మీకు తెలుస్తుంది. సో ఇక్కడ యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్ అనే ఎగ్జాంపుల్లో మీకు ఎక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ అనేది లేదు. ఎక్కడ కూడా మీకు డైరెక్ట్ హెల్పింగ్ వర్బ్ అనేది లేదు, మెయిన్ వర్బ్ మాత్రమే ఉంది. ఇప్పుడు నువ్వు ఎలా హెల్పింగ్ వర్బ్ను సబ్జెక్ట్ను ఇంటర్చేంజ్ చేస్తావంటే, మీకు చెప్పాను, ప్రతి మెయిన్ వర్బ్లో కూడా మనకి హెల్పింగ్ వర్బ్ అనేది దాగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సే ఉంది కదా, మీకేం చెప్పాను, డూ ప్లస్ సే ఈక్వల్ టు సే, డస్ ప్లస్ సేస్ ఈక్వల్ టు డస్ ప్లస్ సే ఈక్వల్ టు సేస్, డిడ్ ప్లస్ సే ఈక్వల్ టు సెడ్. ఈ ఫార్ములాని నువ్వు ఏ వెర్బ్కైనా ఉపయోగించుకోవచ్చు, ఈ ఫార్ములాని ఏ వెర్బ్కైనా నువ్వు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ సే ఉంది అంటే నీ మైండ్లో చూడు, ఇక్కడ సే ఉందంటే ఇక్కడ డూ ప్లస్ సేగా మార్చుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ఏ ఉన్నట్టుగా డివైడ్ చేసుకోవాలా, యూ డూ సే ఉంది అని మనం భావించాలి, ఉంటుంది కూడా. ఇప్పుడు మనం చూడు, హెల్పింగ్ వర్బ్ను మనం బయట తీసుకోరాగలిగాము కాబట్టి ఇప్పుడు ఎవరైనా సులభంగా దీన్ని మార్చగలరు. ఎలా మార్చచ్చు, హెల్పింగ్ వర్బ్ను సబ్జెక్ట్ను ఇంటర్చేంజ్ చేస్తున్నాం. డూ యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్ అనేసి క్వశ్చన్ మార్క్ చేస్తున్నాం. సో ఎంత సులభం చూడండి, డైరెక్ట్గా హెల్పింగ్ వర్బ్ ఉంటే మారుస్తున్నాం, హెల్పింగ్ వర్బ్ లేకపోతే సో ఈ ఫార్ములాను వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ ఫార్ములాను మనం అప్లై చేసి ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేసి దీన్ని సులభంగా రాయగలుగుతున్నాం. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ బంబుల్ రష్డ్ into the room. మిస్టర్ బంబుల్ రష్డ్ ఇన్ టు ద రూమ్. సో ఒలివర్ మీద కోపంతో అతను ఒక్కసారిగా ఆ రూమ్లోకి వెళ్తాడు. సో చూద్దాం, ఇప్పుడు సేమ్ మిస్టర్ బంబుల్ రష్డ్ ఇన్ టు ద రూమ్. సో సబ్జెక్ట్ ఉంది, రష్డ్ మెయిన్ వర్బ్ ఉంది. సో ఇంకా మిగిలిన ఆబ్జెక్ట్ కానీ కాంప్లిమెంట్ కానీ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఈ సెంటెన్స్ని ఇంటర్చేంజ్ చేయాలంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవసరము. మీకు తెలుసు, వితౌట్ హెల్పింగ్ వర్బ్ మనం మార్చే కష్టం.
సో ఇప్పుడు హెల్ప్ వర్బ్ అవసరం. సో అవసరం అంటే మనకి ఇక్కడ ఏది దాగుంటుందో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఈ ఫార్ములాని మళ్ళీ రష్కి అప్లై చేద్దాం. సో డూ ప్లస్ రష్ ఈక్వల్ టు రష్, డస్ ప్లస్ రష్ ఈక్వల్ టు రషెస్, డిడ్ ప్లస్ రష్ ఈక్వల్ టు రష్డ్. సో మనకి అక్కడ ఇచ్చిన వెర్బు రష్డ్ అనేది ఎక్కడ చూడం, ఇక్కడ రష్డ్ ఉంది. ఆ రష్డ్ ఎక్కడ ఉంది, రష్యు, రషెస్, రష్డ్. సో కాబట్టి ఇది మనకి సూటబుల్ అవుతుంది. అంటే ఈ మెయిన్ వెర్బ్లో ఏమి దాగి ఉంటుందంటే చూడండి, డిడ్ ప్లస్ రష్ ఉంటుంది. సో అందుకే చెప్తారు డిడ్ తర్వాత V1 వాడాలి అంటారు. డిడ్ తర్వాత V1 వాడాలి, డజ్ తర్వాత V1 వాడాలంటే ఎందుకు వాడాలో ఇది మనకు సరిపోతుంది. సో డూ తర్వాత నా V1, డజ్ తర్వాత నా V1, డిడ్ తర్వాత కూడా ఎప్పుడు V1 మనం ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సులభంగా రాయొచ్చు. మనం హెల్పింగ్ వర్బ్ని కనిపెట్టాం కాబట్టి సులభంగా రాయొచ్చు. సో చూద్దాము. డిడ్ మిస్టర్ బంబల్ రష్డ్ రాయకూడదు. ఎందుకు, ఇక్కడ మనకి ఏముందంటే రష్ మాత్రమే రాయాలి. రష్ రష్ ఇంటు ద రూమ్, ఇంటు ద రూమ్. సో చూడండి, ఇలా మనకి హెల్పింగ్ వర్బ్ను కనిపెట్టినప్పుడు సులభంగా రాయగలం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దే క్యాన్ డెవోర్, డెవోర్ అంటే మింగేయడం. దే క్యాన్ డెవోర్ ద బిగ్ బౌల్, దే క్యాన్ డివోర్ ద బిగ్ బౌల్. సో చూడండి, వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారంటే ఆ పాత్రనే మింగేసి అంత ఆకలితో ఉన్నారు అనే మీనింగ్లో మనం ఈ సెంటెన్స్ ఉపయోగించాము. సర్లే, మనకేం కావాలి, ఇంటర్చేంజ్ చేయాలి. సో చూడండి, డెవోర్, క్యాన్ ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈజీగా మనము మార్చి ఆన్సర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, హెల్పింగ్ వర్బ్ కదా, క్యాన్ దే డెవోర్ ద బిగ్ బౌల్. సో చూడండి, హెల్పింగ్ వర్బ్ ఉంటే ఈజీగా మనం మార్చవచ్చు. హెల్పింగ్ వర్బ్ లేకపోయినా మనం ఏం చేసుకోవచ్చు, ఈ ఫార్ములాని ఉపయోగించి అది ఏ వెర్బ్ కన్నా రాయొచ్చు, ఉపయోగించి ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని మనం తీసి కూడా ఈజీగా రాయొచ్చు. సో ఇలా అసెర్టివ్ సెంటెన్స్ నుంచి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లకు మనం ఈ స్ట్రక్చర్లో ఉపయోగించి సులభంగా మార్చవచ్చును. నెక్స్ట్ చూద్దాం, అసెర్టివ్ సెంటెన్స్ నుండి ఇంపరేటివ్ సెంటెన్స్కి ఎలా మార్చవచ్చు చూద్దాం. ఇంతకుముందు మనం ఇంట్రాగేటివ్ చూసాము, ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఎలా ఉంటుంది, సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. దీన్ని ఎలా మార్చచ్చు, మెయిన్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్ మార్చి ఫుల్ స్టాప్లో ఉంటే సరిపోతుంది. సో చూడండి, ఎగ్జాంపుల్ చూద్దాం. అసెర్టివ్ సెంటెన్స్ నుంచి ఇంపరేటివ్ సెంటెన్స్కి మార్చాలంటే సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ ఉంటే వాటిని జస్ట్ మనం మెయిన్ వెర్బు ఆబ్జెక్ట్ మాత్రం తీసుకుంటే అది మనం ఇంపరేటివ్ సెంటెన్స్ కింద మార్చినట్టు సరిపోతుంది. సో చూద్దాము. యూ మస్ట్ గో దేర్, మనం వేసుకోవచ్చు జస్ట్ గో దేర్, గో అనుకుంటే కూడా అది ఇంపరేటివ్ సెంటెన్స్ కింద సరిపోతుంది. యూ షుడ్ కమ్ అవుట్. సో మనం జస్ట్ చూడండి, కమ్ అవుట్ మెయిన్ వెర్బు ఆబ్జెక్ట్ తీసుకుంటే జస్ట్ కమ్ అవుట్. ఓకే, సో ఇలా మనకి అసెర్టివ్ సెంటెన్స్ నుంచి ఇంపరేటివ్ సెంటెన్స్ మార్చాలంటే జస్ట్ మెయిన్ వెర్బ్ ఆబ్జెక్ట్ని తీసుకుంటే సరిపోతుంది. అది ఇంపరేటివ్ సెంటెన్స్ కింద మనము తీసుకుంటాము. చూద్దాం. నెక్స్ట్ అసెర్టివ్ సెంటెన్స్ నుండి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యానికి సంబంధించింది కానీ ఏదైనా సడన్ స్ట్రాంగ్ ఎమోషనల్ ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ మనం ఉపయోగించే సెంటెన్స్లోకి ఎలా మారుస్తామో చూద్దాం. దీని స్ట్రక్చరు సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్టు ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లేదా వర్డు ప్లస్ సేమ్ సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్టు ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతుంది. సో చూడండి, మనం ఇలా ఇంటర్చేంజ్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉంటే వాట్ ఏ
వాట్ ఏను ఉపయోగించాలి. ఒకవేళ ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ లేకపోతే, ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ కానీ లేకపోతే, నౌన్ ఆబ్సెంట్ అయితే మనం అప్పుడు హౌ తీసుకోవాలి, హౌను తీసుకోవాలి. సో దీనికి సంబంధించింది 2018 టెట్లో ఒక బిట్ అడిగాడు. ఎలా అడిగాడు చూద్దాం. వాట్ డూ యూ సే ఇఫ్ యూ సీ ఏ 7 feet మ్యాన్ అని అడిగాడు. ఒక 7 అడుగుల ఒక వ్యక్తి నువ్వు చూస్తే నువ్వు ఏం చెప్తావు అనేసి. సో చూద్దాము ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే, వాట్ ఏ టాల్ he is, B what a tall is he, C how tall he is, how tall he is. Next, how tall is he. సో ఇలా 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఒక 7 అడుగుల వ్యక్తిని నువ్వు చూస్తే ఎలా రెస్పాండ్ అవుతావు అనేసి. సో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ మనకు సూటబుల్ ఏదే చెప్తాను చూడండి. ఇప్పుడు యూ సీ ఏ టాల్, ఒక 7 feet మ్యాన్ చూసాం. మనం ఏం చేద్దాము, వాట్ ఏ టాల్ అంటే, ఇప్పుడు వాట్ ఏ టాల్ అంటే ఇక్కడ మనం అడ్జెక్టివ్ ఉపయోగించినప్పుడు పక్కన మ్యాన్ ఉండాలి, వాట్ ఏ టాల్ మ్యాన్ అని ఉండాలి. అలా లేదు. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది కాబట్టి ఇది అసలు మనం ఒమిట్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనకు క్వశ్చన్ మార్క్ ఎండ్ అయింది కాబట్టి ఇది మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కింద కన్సిడర్ చేయము. సో హౌ టాల్ హీ ఈజ్, సో అతను ఇది కరెక్ట్గా సూటబుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ పక్కన నేమ్ అవసరం లేదు, నౌన్ అవసరం లేదు కాబట్టి, హౌ ఉపయోగించినప్పుడు నౌన్ అవసరం ఉండదు కాబట్టి మనకి సూటబుల్ అయ్యే ఆన్సరు ఇదే అవుతుంది. ఓకే. సో ఇలా మనము ఒక ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌను లేకపోతే హౌ తీసుకోవాలి, నౌన్ ఉంటే వాటేను తీసుకోవాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. ఆమె చాలా అందమైన అమ్మాయి అని అనుకున్నాం. సో చూడండి, ఇప్పుడు వెరీ అనేది ఏమంటే ఈఎస్ అంటే అదే కదా, అద్భుతంగా ఉంటేనే కదా మనం చెప్తాం, మామూలు లేకపోతే షీ ఈజ్ బ్యూటిఫుల్ గర్ల్ అంటాం. సో వెరీ అంటేనే మనకి ఇక్కడ ఈఎస్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ మనకి వెరీ బ్యూటిఫుల్ గర్ల్, ఇక్కడ ఏముంది, ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉంది. ఇలా ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉంటే అసెప్టివ్ సెంటెన్స్ నుండి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లోకి మార్చేటప్పుడు ఏం తీసుకోవాలని చెప్పాను, వాట్ ఏను తీసుకొని మనం రాయాలి. సో చూద్దాం ఎలా రాస్తాం మంచి. వాట్ ఏ చూడండి, ఈ ఈఎస్ వల్లే ఇది వస్తుంది మనకి. ఈ ప్లేస్లోనే మనం ఆ వాట్ ఏ కానీ హౌ కానీ తీసుకోవాలి. వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. నెక్స్ట్ ఇవి మనకి అటువైపు వెళ్తాయి. వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ షీ ఈజ్. సో చూడండి, ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్ కాబట్టి దీన్ని మనం చివరికి తీసుకెళ్ళాం. వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ షీ ఈజ్. సో ఇది మనకి చూడండి, ఈ వాట్ ఏ అనేది ఈ వెరీ అనేది వెరీ అనే బాధలు మనం తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నామంటే ఇది లేకపోతే ఇది సాధారణమైన సెంటెన్సు, ఇది ఉంది కాబట్టి హైగా తీసుకుంటాం కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లోకి మార్చే అవకాశం అనేది ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉందా, నౌన్ అనేది లేదు. ఈ నౌన్ లేదు కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే చూడండి, ఈ వెరీ ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి, హౌని తీసుకోవాలి. సో చూద్దాం, హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్. షీ ఈజ్
ఎందుకంటే ఇక్కడ నేమ్ లేదు కాబట్టి డైరెక్ట్గా హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్ అని మనము ఆన్సర్ చేస్తున్నాము. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్లో ఒక బిట్ అడిగారు కాబట్టి వీటి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఏదైనా పేరు లేకపోతే వాటే తీసుకోవాలి. ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ లేకపోతే ఉంటే వాటే తీసుకోవాలి, లేకపోతే హౌని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు మనం సులభంగా ఆన్సర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, అసెర్టివ్ సెంటెన్స్ నుండి నెగిటివ్ సెంటెన్స్లోకి ఎలా మార్చాలో చూద్దాం. అసెర్టివ్ సెంటెన్స్ నుంచి నెగిటివ్ సెంటెన్స్లోకి ఎలా మార్చాలి. సో మీకు తెలుసు, సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్టు ఫుల్ స్టాప్తో ఉంటుంది. ఇది జస్ట్ ఎనీ నెగిటివ్ వర్డ్ కలిగి ఉంటుంది. సో ఇందులో ఒక నెగిటివ్ వర్డ్ ఉంటుంది. ఈ అసెర్టివ్ సెంటెన్స్లో నెగిటివ్ వర్డ్ మనం యాడ్ చేసుకుంటే మనకి నెగిటివ్ అసెర్టివ్ అవుతుంది. సో చూద్దాము, ఒక 2008 ఓల్డ్ డిఎస్సిలో ఒక బిట్ ఇచ్చారు. ఆ బిట్ ఎలా ఉందో చూద్దాము. 2008 డిఎస్సి మెగా డిఎస్సిలో, షీ డ్రింక్స్, మీరు ఆన్సర్ చూసుకోవచ్చు, షీ డ్రింక్స్ మిల్క్ డైలీ అనిచ్చి, షీ డ్రింక్స్ మిల్క్ డైలీ అనిచ్చి, వాట్ ఈస్ ద నెగిటివ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ సెంటెన్స్ అని అడిగాడు. షీ డ్రింక్స్ మిల్క్ డైలీ అని రాసి వాట్ ఈస్ ద నెగిటివ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ సెంటెన్స్ అని ఇచ్చాడు. 2018 డిఎస్సిలోనే 8 డిఎస్సిలోనే ఓల్డ్ డిఎస్సిలోనే ఇచ్చాడు. సో చూడండి, ఆప్షన్ ఏ, షీ డ్రింక్స్ నాట్ మిల్క్ డైలీ. బి, షీ do not drink milk daily. C, she does not drinks milk daily. ఫైనల్గా she does not drink మిల్క్ డైలీ. సో ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఈ క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు ఆన్సర్ ఈ ఆప్షన్లో పక్కన పెడదాం, మీ దగ్గరే ఆన్సర్ చేపిద్దాం, చూద్దాం. ఇప్పుడు మీకేం చెప్పాను, ఏది అవసరం అని చెప్పాను, హెల్పింగ్ వర్బ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎంటైర్ గ్రామర్లో హెల్పింగ్ వర్బ్ పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, ఒక సెంటెన్స్ను నెగిటివ్ చేయాలన్నా, ఒక సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చాలన్నా కంపల్సరీగా ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ను నువ్వు కనిపెట్టాలి. హెల్పింగ్ వర్బ్ సెంటెన్స్లో ఉంటే ఓకే, సెంటెన్స్లో లేకపోతే నీకు ఒక ఫార్ములా ఇచ్చాను, అందులోంచి నువ్వు తీసుకురావాలి. సో చూద్దాము, షీ డ్రింక్స్ మిల్క్ డైలీ. ఇందులో నీకు ఎక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ బయట కనబడట్లేదు. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు, నీకు ఫార్ములా ఇచ్చినా నేను, ఏం ఫార్ములా ఇచ్చారో చూడండి ఒకసారి. డూ, డస్, డిడ్. సో వీటితో అంటే మెయిన్ వర్బ్ కదా ఇవన్నీ, ఆ మెయిన్ వర్బ్ నుంచి మనము బయటకు తీసుకురావాలి. ఇక్కడ చూద్దాం, ఇచ్చిన మెయిన్ వర్బ్ని తీసుకుందాం. డ్రింక్ కదా, డూ ప్లస్ డ్రింక్ ఈక్వల్ టు డ్రింక్. డస్ ప్లస్ డ్రింక్, ఎప్పుడు ఇది V1 ఉంటుంది చూడండి, మర్చిపోకూడదు మీరు, ఇక్కడ V1 ఉపయోగించాలి. డ్రింక్ ప్లస్ డస్ ప్లస్ డ్రింక్స్, డస్ ప్లస్ డ్రింక్ వచ్చి డ్రింక్స్. నెక్స్ట్ డిడ్ ప్లస్ డ్రింక్ ఈక్వల్ టు డ్రాంక్, డ్రాంక్. సో ఈ ఫార్ములా మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు, ఓకేనా. సో ఈ డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్గా తీసుకోవాలి. ఏదైనా వెర్బ్ నువ్వు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఖచ్చితంగా అది V1 తీసుకోవాలి. నెక్స్ట్ ఆ రెండు కలిస్తే ఆ ఫైనల్గా ఆ రూపం అనేది వాటికి వస్తాయి. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు డ్రింక్స్ అని ఉంది, డ్రింక్స్ అనే పదము ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడుంది, ఎస్, ఇది డ్రింక్స్. సో ఇక్కడ డ్రింక్స్ ఉంది అంటే ఇక్కడ నీకు ఇక్కడ ఈ డ్రింక్స్లో ఏది దాగి ఉంది, డస్ ప్లస్ డ్రింక్. ఏం దాగి ఉంది చూడండి, డస్ ఉంది ప్లస్
డ్రింక్ దాగి ఉంది, డస్ ఉంది, డ్రింక్ దాగి ఉంది. సో ఇప్పుడు మనం సులభంగా ఆన్సర్ చేయొచ్చు. సో ఎలా చేసుకుంటాము, ఏముంది ఇక్కడ, డస్ డ్రింక్ ఉంది. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ని అసెటివ్ సెంటెన్స్ని మనం ఏం చేస్తున్నాము, నెగిటివ్గా మార్చాలి. నెగిటివ్గా మార్చాలంటే కూడా ఏం కావాలి, హెల్పింగ్ వర్బ్ను మనం నెగిటివ్ చేస్తాం. ఒక సెంటెన్స్ను నెగిటివ్ చేయాలంటే ఆ హెల్పింగ్ వర్బ్ను నెగిటివ్ చేస్తాం. అంటే ఆ హెల్పింగ్ వర్బ్కి నాట్ నెగిటివ్ వర్డ్ మనం యాడ్ చేసుకుంటాం. సో చూద్దాం, ఇప్పుడు ఆన్సర్ చూద్దాము. షీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఏది, డస్. డస్ మనం ఈ నెగిటివ్ ఏం చేయాలి, నెగిటివ్ కాబట్టి నాట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వెర్బ్ ఏది, V1. మనం మళ్ళీ డ్రింక్స్ తీసుకోకూడదు, ఎందుకంటే అందులోంచి డస్ తీసేసాం కాబట్టి ఇది డ్రింక్ ఉంటుంది. షీ డస్ నాట్ డ్రింక్ మిల్క్ డైలీ. షీ డస్ నాట్ డ్రింక్ మిల్క్ డైలీ. సో షీ డస్ నాట్ డ్రింక్ మిల్క్ డైలీ అనేది ఆప్షన్ ఎక్కడ ఉంటే అది మనకి కరెక్ట్ ఆన్సర్ ఉంది. సో డ్రింక్స్ నాట్ ఉంది, డ్రింక్స్ నాట్ అనేది రాంగు. షీ డు నాట్ డ్రింక్ డు నాట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే అక్కడ డస్ రావాలి, ఇది కూడా రాంగు. షీ డస్ ఓకే రైట్, కానీ ఇక్కడ మళ్ళీ డ్రింక్స్ వచ్చింది, ఇది మనం చేసే మ్యాక్సిమం తప్పు, ఇది కూడా రాంగు. ఫైనల్గా షీ డస్ నాట్ డ్రింక్ మిల్క్ డైలీ, ఇది మనకి పర్ఫెక్ట్ ఆన్సర్. సో ఇలా మీకు అందుకే చెప్పేది, హెల్పింగ్ వర్బ్ను గుర్తించండి. ఏ ఎగ్జాంపుల్ అయినా, ఏ గ్రామర్ పార్ట్ అయినా హెల్పింగ్ వర్బ్ నీకు బూస్టప్ ఇస్తుంది, ఆన్సర్ ఇస్తుంది. ఓకే చూడండి, అసెట్ నుంచి నెగిటివ్ మార్చేటప్పుడు రెండు రకాలుగా మార్చచ్చు. మీనింగ్ నువ్వు అంటే మార్పు చేస్తూ, చేంజ్ చేస్తూ మార్చచ్చు. లేదా మీనింగ్ను చేంజ్ కాకుండా కూడా మార్చచ్చు. అసెటివ్ సెంటెన్స్ నుంచి నెగిటివ్ సెంటెన్స్కి మార్చినప్పుడు మీనింగ్ను చేంజ్ చేసి మార్చచ్చు, చేంజ్ చేయకుండా కూడా మార్చచ్చు. ఎలా మార్చచ్చో చూస్తాను. ఎగ్జాంపుల్ తీసుకుందాము, వెరీ ఇంపార్టెంట్. హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. హీ ఈజ్ ఏ గుడ్ బాయ్ అనేది మనకి ఒక సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్ మనం నెగిటివ్గా మార్చాలి అన్నప్పుడు చూద్దాము. మనం ఏం చేస్తాము, తెలుసు ఒక సెంటెన్స్ మనం నెగిటివ్గా మార్చాలన్నప్పుడు ఆ సెంటెన్స్లోని హెల్పింగ్ వర్బ్కి మనం నెగిటివ్ వర్డ్ను యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తాము, హీ ఈజ్ నాట్, లేదా ఈజెంట్ కూడా అనొచ్చు. హీ ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్. హీ ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్ అని ఇచ్చారు. సో ఇప్పుడు చూడండి, హీ ఈజ్ గుడ్ బాయ్ అంటే మంచి వ్యక్తి, మంచి బాలుడు కదా. హీ ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్ అంటే ఏముంది ఇక్కడ, మంచి బాలుడు కాదు అని ఆన్సర్ ఉంది. అదే ఈ మీనింగ్ మారింది, ఇక్కడ మీనింగ్ మారకుండా ఎలా మార్చచ్చు అంటే, హీ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ బాయ్. సో మనం సెంటెన్స్ను నెగిటివ్ చేయడంలో సక్సెస్ అయ్యాం, అంటే ఇక్కడ నెగిటివ్ చేశాము. అదేవిధంగా మీనింగ్ మారలేదు. హీ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ బాయ్, అతను చెడ్డ వ్యక్తి కాదు, చెడ్డ బాలుడు కాదు అంటే మంచి వ్యక్తే కదా, అర్థమైందా. సో హీ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ బాయ్ అంటే చెడ్డ బాలుడు కాదు అంటే మంచి బాలుడు అని అర్థం. సో మీనింగ్ ఇక్కడ మారుతుంది, ఇక్కడ మారదు. ఇది కూడా అడుగుతారు, మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. దీన్ని ఇలాంటి ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాం, మనం చూద్దాం. సో రమ్య ఈజ్ ఏ టాల్ గర్ల్. ఇప్పుడు ప్రశ్న ఎలా ఉంటుందంటే, చేంజ్ ద above sentence into negative sentence without changing meaning. Without changing its meaning.
ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, రమ్య ఈజ్ ఏ టర్ల్ గర్ల్ అనుంది. రమ్య ఈజ్ ఏ టర్ల్ గర్ల్ అనుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? చేంజ్ ద అబోవ్ సెంటెన్స్ ఇంటూ నెగిటివ్ సెంటెన్స్. అంటే ఆ సెంటెన్స్కి నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చండి. ఎలా మార్చాలి? వితౌట్ చేంజింగ్ ఇట్స్ మీనింగ్. ఆ మీనింగ్ మారకుండా నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చమన్నారు. సో ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం మార్చచ్చు. ఎలా మార్చచ్చు? ఈ ఎగ్జాంపుల్ ప్రకారం మనం ఈజీగా మార్చచ్చు. సో ఇక్కడ టాల్ ప్లేస్లో ఏం చేసుకోవచ్చు? మనం షార్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎలా మార్చచ్చు చూడండి. రమ్య ఈజ్ నాట్ ఏ షార్ట్ గర్ల్. రమ్య ఈజ్ నాట్ ఏ షార్ట్ గర్ల్. సో ఇక్కడ నెగిటివ్ వర్డ్ చేశాము. అదేవిధంగా ఎక్కడ కూడా అది మీనింగ్ అనేది మారలేదు. రమ్య ఈజ్ నాట్ ఏ షార్ట్ గర్ల్ అంటే టాల్ గర్ల్ అని మీనింగ్ ఉంటుంది. సో ఇలా మనకి బిట్లు అడిగే అవకాశం అనేది ఉంది.